హరే కృష్ణ డివోటీస్ అందరికీ చైతన్య చరితామృత క్లాస్కి స్వాగతం అండి. మనము ఇప్పటి వరకు 49 శ్లోకాలు చర్చించాము. చైతన్య చరితామృతంలో ఫస్ట్ అధ్యాయం ఆదిలీలలో 49 చర్చించాం. ఈరోజు 50వ శ్లోకాన్ని చర్చించబోతున్నాం. ముందుగా ఒకసారి చైతన్య మహాప్రభుని ప్రార్థించుకొని తర్వాత క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓం నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్త వృందకి జై. శ్రీల కృష్ణరాజ కవిరాజ గోస్వామికి, శ్రీల ప్రభుపాదుల వారికి జై. మనకి చైతన్య చరితామృతాన్ని కృష్ణరాజ కవిరాజ గోస్వామి వారు రచించారు. దానికి భాష్యాన్ని శ్రీల ప్రభుపాదుల వారు రాశారు. అయితే మనము శ్రీల ప్రభుపాదుల వారు భాష్యాల్ని కూడా ఇందులో చర్చిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనము మొట్టమొదటి శ్లోకం వివరించారు చైతన్య చరితామృతంలో. ఆ శ్లోకాన్ని డీటెయిల్గా వివరిస్తూ ఉన్నారు 34వ శ్లోకం నుంచి. 34వ శ్లోకంలో దాన్ని డీటెయిల్గా వివరించడం స్టార్ట్ చేశారు. ఏమిటా శ్లోకము అంటే, వందే గురూన్ ఈశ భక్తాన్ ఈశాన్ ఈశావతారకాన్ తత్ప్రకాశాశ్చ తశక్తి కృష్ణ చైతన్య సంజ్ఞకం. ఇందులో ఏం చెప్తున్నారు? భగవంతుడి యొక్క 6 తత్వాలు ఏమిటవి? గురుదేవులు, భగవద్భక్తులు, భగవద్ అవతారములు, భగవంతుని ప్రధానాంశలు, భగవత్ శక్తి మరియు సాక్షాత్తుగా భగవంతుడైన శ్రీకృష్ణ చైతన్యునికి నా వందనములు. స్వయంగా కృష్ణుడంటే కేవలం కృష్ణుడే కాదు, వీళ్ళందరూ కలిపి 6 తత్వాలను కలిపి కృష్ణుడు అని మనం అర్థం చేసుకోవాలి. అందులో గురుదేవుడు, భగవద్భక్తులు, భగవంతుడి యొక్క అవతారాలు, ఆయన యొక్క ప్రధానాంశాలు, ఆయన యొక్క శక్తి, సాక్షాత్తుగా భగవంతుడైన శ్రీకృష్ణ చైతన్యుడు, వీళ్ళ 6గురిని కలిపితేనే కృష్ణుడు అని చెప్పుకుంటాం. అయితే ఇందులో ఈ తత్వాలలో ముందుగా మనకి వివరిస్తున్నారు గురువు గురించి, గురుతత్వాన్ని గురించి వివరిస్తున్నారు అనమాట. అందులో మనము ఇప్పటి వరకు గురుతత్వాన్ని చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాము. అందులో గురువులు 2 రకాలు, ఒకరు దీక్షా గురువు మరియు శిక్షా గురువు. దీక్షా గురువు మనకి దీక్షనిస్తారు, భగవద్ధామానికి వెళ్ళడానికి మనకి సహాయం చేస్తారు. ఆ తర్వాత దీక్షా గురువు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతినిధి. కృష్ణుడికి ఆయనకు ఎటువంటి భేదము లేదు, స్వయంగా కృష్ణుడిగానే మనం గౌరవించాలి. ఆ విధంగా మనం దీక్షా గురువు గురించి చర్చించుకున్నాం. ఆ తర్వాత శిక్షా గురువు గురించి కూడా మనకి వివరించారు. ఇందులో మనకి 46వ శ్లోకము మరియు 45వ శ్లోకంలో మనకి వివరించారు శిక్షా గురువు గురించి. ఆ తర్వాత ఇక్కడ చూడండి 47లో కూడా వివరిస్తూ ఉన్నారు. శిక్షా గురువు శ్రీకృష్ణుని స్వరూపమేనని తెలుసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడే పరమాత్ముడు, భగవత్ శ్రేష్ఠుడు అనే రూపంలో ప్రకటమవుతారు. ఇక్కడ మనము గురువు అనే పదానికి ఎవరు అర్హులు అది ముందు తెలుసుకోవాలి. గురువు అనే పదానికి ఎవరు అర్హులండి? మనం చాలాసార్లు చర్చించాం, గుర్తుందా ఎవరికైనా? శిక్షా గురుడు, దీక్షా గురుడు ఇద్దరు కూడా మాత్రం. ఇద్దరు కూడా ఎవరు అర్హులు? వాళ్ళ గురువు చెప్పింది మాత్రమే పూర్వాచార్యులు చెప్పింది విన్నవాళ్ళు గురువు పాత్రకు అర్హులు. పరంపరలో ఉన్న వాళ్ళు మాత్రమే గురువులు. పరంపరలో ఉన్న వాళ్ళందరూ ఎవరండి? మనం అర్హత చెప్పుకున్నాం కదా. అర్హత ఏంటి? ఎవరు శిష్యుడైతే ఆయనే గురువు. శాస్త్రాలు చదివిన వారు గురువులు. ఓకే, అందరు కూడా నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, చాలా సార్లు కూడా చెప్పాను. మనకు ఉపదేశామృతంలో చెప్పినటువంటి ఫస్ట్ శ్లోకం ఏమిటి? అందరు కూడా మ్యూట్లో ఉండండి దయచేసి. వాచో వేగం మనసః క్రోధ వేగం జిహ్వా వేగం ఉదరోపస్థ వేగం ఏతాన్ వేగాన్ యో విషయేత ధీరః సర్వామపి మా పృథివీంశ శిష్యాత్. ఎవరైతే వాళ్ళ యొక్క వాచోవేగం, వాళ్ళ వాక్కు మీద, వాళ్ళ మనసు మీద, వాళ్ళ క్రోధం మీద, వాళ్ళ ఉదరం మీద, వాళ్ళ ఉపస్థం మీద వాళ్ళకి కంట్రోల్ ఉంటుందో వాళ్ళు మాత్రమే గురువు అనే పదానికి అర్హులు. వాళ్ళు మాత్రమే మొత్తం పృథివీ అంతా శిష్యుల్ని తీసుకోవడానికి అర్హత పొందినవారు.
వారు తప్ప ఈ లక్షణాలు లేని వాళ్ళని మనము ఎవరిని కూడా గురువుగా అంగీకరించకూడదు. ఒకవేళ అలాంటి లక్షణాలు లేనటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనము శిక్షని పొందకూడదా అండి అంటే పొందవచ్చు. అలాంటి వాళ్ళు కేవలం కౌన్సిలర్స్, మెంటర్స్ అని మాత్రమే పిలవాలి. గురువు అనే పదానికి అర్హత ఇది ఉందా లేదా వాళ్ళకి, వాచోవేగం మనసః క్రోధ వేగం ఎప్పుడైనా ఇది చెక్ చేసుకోవాలి. కానీ ఎవరి దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందినా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ గురువు అనడానికి కంప్లీట్గా పూర్తి అర్హత ఉంది అని అందరికీ చెప్పలేము. అయితే అటువంటి ఇప్పుడు దీక్షా గురువు విషయంలో ఏ విధమైన సందేహం లేదు. దీక్షా గురువు ఖచ్చితంగా ఈ అన్ని లక్షణాలని కలిగి ఉంటారు. అయితే ఇప్పుడు శిక్షా గురువు విషయానికి వస్తే శిక్షా గురువు 2 రకాలు అని చెప్పుకున్నాం. ఇందులో 47వ శ్లోకంలో మనకి డీటెయిల్డ్గా వివరించారు. మీరు ఎవరి దగ్గర అయితే చైతన్య చరితామృతం ఉందో వాళ్ళు బుక్ ఓపెన్ చేసి చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. బుక్ ఓపెన్ చేయని వాళ్ళకి అంత బాగా అర్థం కాకపోవచ్చు. అందుకని లేని వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా నోట్ బుక్ పెట్టుకొని వింటే అప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాలి. శిక్షా గురువులు 2 రకాలు. ఒకటి ఏం చెప్పారు, శ్రీకృష్ణ భగవానుడే పరమాత్ముడు భగవత్ భక్త శ్రేష్ఠుడు అనే రూపాల్లో ప్రకటమవుతారు. మన లోపల ఉండే పరమాత్మ కూడా మనకి శిక్షా గురువుగా వ్యవహరిస్తారు. ఆ తర్వాత భక్త శ్రేష్ఠుడు. భక్త శ్రేష్ఠులు ఇక్కడ 2 రకాలు. ఒకరేమో ముక్త పురుషులు, భక్తి యోగ ధ్యానంలో పూర్తిగా లగ్నమైన ముక్త పురుషులు ఒకళ్ళు. అంటే ముక్త పురుషులు వాళ్ళు ఏ విధమైన ఉపదేశాన్ని మనకి ఇవ్వకపోవచ్చు, వాళ్ళ ద్వారా డైరెక్ట్గా మనం ఏ విధమైన ఇన్స్ట్రక్షన్ని పొందకపోవచ్చు. కానీ వాళ్ళని చూస్తేనే ఇన్స్పైర్ అవుతాం అనమాట. వాళ్ళని చూస్తేనే ఇన్స్పైర్ అయ్యి మనము ఇన్స్ట్రక్షన్స్ ఆటోమేటిక్గా వాళ్ళు ఇవ్వకపోయినా కానీ వాళ్ళ దగ్గర నుంచి స్వీకరిస్తాం వాళ్ళ యొక్క ఆచరణ ద్వారా. అటువంటి ముక్త పురుషుల్ని కూడా మనం శిక్షా గురువుగా స్వీకరించాలి. ఇంకొకరు ఎవరంటే సంగతమైన ఉపదేశాల ద్వారా శిష్యుని ఆధ్యాత్మిక చైతన్యమును జాగృతమనర్చే వ్యక్తి ఇంకొకరు. మనకి అవసరమైన ఉపదేశాలు ఇస్తూ ఆ ఉపదేశాల ద్వారా మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపి మనని జాగృతమనర్చే వ్యక్తి ఇంకొకడు. వాళ్ళని కూడా శిక్షా గురువు అనవచ్చు. 2 రకాల శిక్షా గురువుల గురించి మనము చెప్పుకున్నాం. ఒకరేమో పరమాత్మ, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే పరమాత్మ రూపంలో మన లోపల ఉండి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ తర్వాత ఇంకొకరెవరు, ఇంకొక శిక్షా గురువు. వాళ్ళు ఏ విధంగా ఉంటారు, భక్త శ్రేష్ఠుడు. ఈ భక్త శ్రేష్ఠుల్లో 2 రకాలు. ఒకరేమో ముక్త పురుషులు, ఒకళ్ళు మనకు సంగతమైన ఉపదేశాలనిచ్చే శిక్షా గురువు. మనము ఇప్పుడు శిక్షా గురువు గురించి చర్చించుకున్నాం. అయితే ఈ శిక్షా గురువు ఏ విధంగా మనకి జ్ఞానాన్ని అందిస్తారు అనే విషయాన్ని మనకి 48 మరి 49వ శ్లోకంలో వివరించారు. 48వ శ్లోకంలో ఏం చెప్పారు అంటే, స్వయంగా కృష్ణ నువ్వు మా మీద కృపతోని నువ్వు దీక్షా గురువుగా శిక్షా గురువుగా నువ్వే స్వయంగా అరుదించావు అని ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారనమాట. శ్రీమద్ భాగవతంలోని శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అటువంటి కృష్ణుడికి కృతజ్ఞతలు చెప్తూ, ఓ కృష్ణ నువ్వు బ్రహ్మదేవుడికి ఎంత దీర్ఘాయు ఉందో అంత దీర్ఘాయు మేము పొందినా సరే నీ పట్ల కృతజ్ఞతను కనబరచలేము, వ్యక్తపరుపలేము. ఎందుకనగా దేహదారి అయిన జీవుడికి నిన్ను దరిచేరే పదాన్ని చూపి ఉద్ధరించడానికే నీవు బాహ్యమున ఆచార్యునిగను అంతరంలో పరమాత్మునిగను 2 రూపాలలో ప్రకటమవుతావు. స్వయంగా కృష్ణ నువ్వే జీవుడికి పరమపదాన్ని అంటే భగవద్ధామానికి వెళ్ళడానికి, వాళ్ళను ఉద్ధరించడానికి బాహ్యంలో ఆచార్యుడిగా ఉంటావు, అంతరంలో పరమాత్మ రూపంలో ఉండి వాళ్ళకి సరి అయిన శిక్షణని ఇస్తావు. అందుకని కృష్ణ మేమందరం కూడా నీకు కృతజ్ఞులమయ్యి ఉన్నాము. కృతజ్ఞత చూపించాలి. ఆ కృతజ్ఞత బ్రహ్మదేవుడికి ఎంత ఆయువు ఉందో అంత ఆయువు అంత కూడా మేము కృతజ్ఞత చూపించినా అది కూడా తక్కువే అవుతుంది, పూర్తిగా నీ రుణాన్ని తీర్చుకోలేము అని వివరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ 49వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అనేది శ్రద్ధగా వినండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాము పయాంతితే. ఈ శ్లోకంలో ఏం వివరిస్తున్నారు మనకి, కేవలము పరమాత్మ అంటే ఏమిటి భగవద్గీతలో మనకు చెప్పారు. ఏమిటి, ఉపద్రష్ట మరియు అనుమంత. ఉపద్రష్ట అంటే ఏమిటి, అబ్జర్వర్.
మనం ఏం చేస్తున్నాం? ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉన్నట్లయితే ఒక పక్షి ఎప్పుడు కూడా గింజల్ని తింటూ చెట్టు మీద దానికి ఏం కావాలో ఆ పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. ఇంకొక పక్షి కేవలం ఆ మొదటి పక్షిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది అని మొదటి పక్షి దాన్ని మాత్రం చూస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఉపద్రష్ట. అంటే చెట్టు మీద రెండు పక్షులు అంటే ఒక శరీరంలో ఉండేటటువంటి ఆత్మ మరియు పరమాత్మ. ఒక ఆత్మ చెట్టు ఏమిటి? ఒక శరీరం అనుకుంటే శరీరంలో ఉన్న ఆత్మ తన యొక్క స్థూల సూక్ష్మ ఇంద్రియాలతోని ఏం చేస్తూ ఉంటుందో పరమాత్మ కేవలము అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ పరమాత్మ ఎవరు? ఉపద్రష్ట. ఇంకొకటి అనుమంత అంటే శాంక్షనర్. అంటే ఏమిటి? శాంక్షన్ చేసేవాడు. ఏం శాంక్షన్ చేస్తాడు? మన యొక్క కర్మానుసారము మన గుణానుసారము మన లోపల ఉండే కోరికలని తీరుస్తూ ఉంటాడు. ఎలా కోరికలు తీర్చడం అంటే ఆయన కోరికలు తీర్చడు. మనం కోరికలు తీర్చుకుందాము అని మనం భావిస్తే మనకు అనుమతినిస్తాడు. అంటే కొన్ని చెడ్డ కోరికలకు కూడా ఇస్తాడంటే నీ గుణంలో నీ కర్మలో అదే విధంగా ఉండి నువ్వు అదే కోరుకున్నట్లయితే అది కూడా మనకి శాంక్షన్ చేస్తాడు. అంటే పరమాత్మ ఏమిటి? పరిశీలిస్తూ ఉంటాడు, మనకు అనుమతినిస్తూ ఉంటాడు. ఉపద్రష్ట మరియు అనుమంత. కానీ ఈ 49వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఇది భగవద్గీతలోని చతుశ్లోకి భగవద్గీతలోని ఇది ఒక శ్లోకం. అందులో ఏం చెప్తున్నారు? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. సతతము నిన్ను భజించేవాళ్ళు, సతతము నిన్ను భజించే వారికి ఎలా భజించాలి? భజతాం ప్రీతిపూర్వకం. ప్రీతితోని అంటే ప్రేమతోని నిన్ను భజించే వారికి దదామి బుద్ధియోగంతం. నువ్వు వారికి సరి అయిన బుద్ధిని ఇస్తావు. ఏ విధమైన బుద్ధి? ఏన మాము పయాంతితే. ఏ విధంగా కృష్ణుణ్ణి పొందగలమో ఆ విధమైన బుద్ధిని ఇస్తారు. ఇచ్చేదెవరు? ఇక్కడ మనం పరమాత్మ కాదు, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. ఇలా చెప్పేది ఎవరికి? మనకి శ్రీకృష్ణ భగవానుడే. మనం ఉదాహరణగా కూడా చూడవచ్చు. ఎలా అంటే కేవలం పరమాత్మ కాదు మనకి బుద్ధినిచ్చేవాడు. ఈ శ్లోకంలో చెప్పింది ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. మనం అనేక సార్లు చర్చించుకున్నాం. ఏమిటి? శ్రీల ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర చదివినప్పుడు కూడా ప్రభుపాదుల వారి లీలామృతంలో ప్రభుపాదుల వారు పదే పదే చెప్తారు, భగవద్గీత శ్రీమద్ భాగవతానికి భాష్యాన్ని రచించినప్పుడు నేను కాదు రాసింది, స్వయంగా శ్రీకృష్ణుడే అని. ఎవరైతే భక్తులో వాళ్ళలో ఇప్పుడు పరమాత్మ ఎవరికైనా ఒకే విధంగా స్పందిస్తూ ఉంటాడు. ఎలా? భక్తులైనా అభక్తులైనా కానీ వాళ్ళకు ఉపద్రష్ట హనుమంతలాగా ఉంటాడు. కానీ ఎవరైతే భక్తులో వాళ్ళకి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే పరమాత్మగా మనకి మన లోపల నుంచి జ్ఞానం ఇస్తారు. ఉదాహరణ ఏమిటి? ఇప్పుడు భగవద్గీతలోని ఈ చతుశ్లోకి భగవద్గీతలోని ఈ శ్లోకమే మనకు ఉదాహరణ. ఏం చెప్తున్నారు? నిరంతరము నన్ను భజించే వారికి, ప్రేమతో నన్ను భజించే వారికి నన్ను ఏ విధంగా పొందాలో అవసరమైన సరి అయిన జ్ఞానాన్ని నేనే ఇస్తాను అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనకి ఇప్పుడు దీక్షా గురువు శిక్షా గురువు గురించి చెప్పారు కదా. శిక్షా గురువుగా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే మన లోపల ఉండి భగవంతుణ్ణి చేరుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని మనకి ఇస్తారు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇది ఆల్రెడీ మనం డీటెయిల్డ్గా లాస్ట్ వీక్ చర్చించాం. అయితే ఈ వారం మనము చర్చించబోతున్న 50వ శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నారు అనేది చూద్దాం. 50వ శ్లోక. యథా బ్రాహ్మణే భగవాన్ స్వయముపదిశ్యానుభావి తావాన్. దేవాదిదేవుడు స్వయం భగవానుడు బ్రహ్మకు ఉపదేశం చేసి అతనిని ఆత్మదర్శిగా చేశాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మళ్ళీ ఒకసారి వినండి. దేవాదిదేవుడు స్వయం భగవానుడు బ్రహ్మకు ఉపదేశం చేసి అతనిని ఆత్మదర్శిగా చేశాడు. ఇక్కడ ఈ శ్లోకంలో మనకి ఏం చెప్పబోతున్నారు అంటే మనకి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే శిక్షా గురువుగా మన లోపల ఉండి మనకి ఎలా జ్ఞానాన్ని ఇస్తాను అని చెప్తున్నారో
ఆ కృష్ణుడే స్వయంగా ఆ, కేవలం మన లోపల మాత్రమే కాదు బయట కూడా ఎలా జ్ఞానాన్ని ఇస్తారు అనే విషయాన్ని మనకి ఇక్కడ వివరిస్తున్నారు. ఇక్కడ జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చారంట? బ్రహ్మదేవుడికి ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని స్వయంగా భగవంతుడే ఇచ్చాడు. అంటే కృష్ణుడు మన లోపల ఉండి మనకి జ్ఞానాన్ని ఇస్తాడు, మన బయట కూడా గురువు రూపంలో మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. ఎవరికైనా సరే గురువు రూపంలో బయట నుంచి జ్ఞానం ఎలా శ్రీకృష్ణ భగవానుడు ఇస్తాడు అనడానికి ఉదాహరణగా చతుశ్లోకి భాగవతంని ఉదాహరణగా తీసుకొని మనకి వివరిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ 51, 52 శ్లోకాల్లో కూడా మనకి చతుశ్లోకి భాగవతంలో ఏ జ్ఞానం ఇవ్వబోతున్నారు అని చెప్తున్నారు. తర్వాత 53 నుంచి స్వయంగా చతుశ్లోకి భాగవతం గురించి మనకు వివరిస్తారనమాట. అందులో ఏం చెప్పారు అయితే ఇందులో స్వయంగా భగవంతుడే బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ఇచ్చారు. అది ఏ విధంగా ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది మనము డీటెయిల్డ్గా 50వ శ్లోకం నుంచి చూడవచ్చు. ఇక్కడ చూద్దాం తాత్పర్యంలో ఏం చెప్తున్నారు. మాతాజీ హరే కృష్ణ, గ్రూప్లో మెసేజ్ పెట్టారా క్లాస్ స్టార్ట్ అయిందని? పెట్టాను మాతాజీ, పెట్టాను. ఓకే ఓకే మాత. ఇక్కడ ఏం చెప్తున్నారు? తమకు తాము సహాయం చేసుకునే వారికి భగవంతుడు సహాయం చేస్తాడు అనే ఆంగ్ల సామెత ఆధ్యాత్మిక రంగంలో కూడా అన్వయిస్తుంది. అంతరము నుండి భగవానుడు గురువుగా వర్తించిన పలు సంఘటనలు శాస్త్రాల్లో ఉన్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఎప్పుడు కూడా ఒకటేమిటి, మనకి మనం సహాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఏమిటి, నువ్వు ఏదైనా పొందాలంటే అది భౌతికమైన ఆధ్యాత్మికమైన ముందు నువ్వు కృషి చేయాలి. మనం కృషి చేస్తేనే భగవంతుడు సహాయం చేస్తాడు. కృషి చేయకుండా కొంతమంది ఉంటారు. ఒకప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళం, అదేదో సినిమా ఇది గుర్తులేదు. అయితే అందులో హీరో ఏం చేస్తాడంటే, నా జాతకం చాలా బాగుంది, నాకు రాజయోగం ఉంది కాబట్టి నేను ఏం పని చేయకుండా ఉంటాను అని ఏం పని చేయకుండా ఉంటాడనమాట. ఎందుకంటే నాకు ఆల్రెడీ రాజయోగం ఉంది, ఇంకా నేనేం చెయ్యాలి అని ఆయన లాజిక్. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, నీకు నువ్వు సహాయం చేసుకుంటేనే నీకు నేనైనా సహాయం చేస్తాను. నీకు నువ్వు కూడా సహాయం చేసుకోకుండా ఖాళీగా కూర్చుంటే నీకు నేను కూడా సహాయం చెయ్యను అని ఖచ్చితంగా చెప్తున్నారు. మరి భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా స్వయంగా మనకి భగవంతుడు సహాయం చేస్తాడు. అయితే ఇక్కడ అంతరం నుండి భగవంతుడు గురువుగా వర్తించిన పలు సంఘటనలు శాస్త్రాల్లో ఉన్నాయి. ఇది మనం ఉదాహరణగా ఇప్పుడే భగవద్గీతలోని చతుశ్లోకి భగవద్గీత చూసాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, జగత్తులో చొలిదీవుడైన బ్రహ్మకు భగవంతుడే గురువై బోధ చేశాడు. బ్రహ్మదేవుడు తొలుత సృష్టించిన సృష్టి రచనకు తన సృజనాత్మక శక్తిని వినియోగించలేకపోయాడు. తొలుత కేవలం తప అనే శబ్దం వినిపించింది. ఆధ్యాత్మిక అనుభూతి కొరకు కష్టాలను స్వీకరించడాన్ని అది సూచిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారు, బ్రహ్మదేవుడు ముందుగా సృష్టించబడ్డాడు. ఎలా? గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి కమలంలో ఆయన జన్మించాడు. జన్మించిన తర్వాత ఆయనకి ఎవరూ కనిపించలేదు, ఏమీ లేదు. ఆయన ఎంతో తపన పడ్డాడు. అసలు నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, నేనేం చెయ్యాలి, ఆది మూలాన్ని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాడు. ఆయనకి తెలిసింది ఏంది, ఆ కమలం మాత్రమే. అందుకని ఆ కమల తూడు లోపలికి వెళ్ళిపోయాడు. ఏమైనా నేను తెలుసుకుంటానేమో, అక్కడ ఏమైనా ఉందేమో అని వెళ్తే ఆయనకి ఏమీ కనిపించలేదు. కానీ ఆయన కొంత జ్ఞానం ఉంది. ఏమిటి, నేను మాత్రం ఇప్పుడు సృష్టి కార్యాన్ని చెయ్యాలి. కానీ ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఆ జ్ఞానం లేదు. ఏం చెయ్యాలి అని మదన పడుతూ ఉంటే అప్పుడు ఆయనకి తప అనే శబ్దం వినిపిస్తుంది. ఎప్పుడైతే ఆ శబ్దం వినిపించిందో అప్పుడు తపస్సు చేయడం, భగవంతుడి మీద ధ్యానం చేయడం అనేది ప్రారంభిస్తాడు. అయితే భగవంతుడిని ధ్యానం చేయడం ప్రారంభించిన తర్వాతే అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అవుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఏమిటి, నువ్వు ఆధ్యాత్మిక జ్ఞానమైనా భౌతిక జ్ఞానమైనా భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా నువ్వు పురోగతి చెందాలి అంటే కొన్ని కష్టాలని స్వీకరించాలి. ఉత్తమమైన దాన్ని పొందడం కోసం మనం శారీరకంగా మానసికంగా కొన్ని ఇబ్బందులను స్వీకరించినట్లయితే దాన్నే తపస్సు అంటారు. తపస్సుని ఆచరించకుండా ఎవరికి కూడా, ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఆధ్యాత్మిక జ్ఞానం కానీ భౌతిక జ్ఞానం కానీ దొరకదు. ఇది మనము అర్థం చేసుకోవాలి. ఎవరికి, కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, అలా ఏముందండి, మనకి ఎలా అయినా కానీ జ్ఞానం అనేది వస్తుంది,
మనము మనకు చేతనైనంతలో చేస్తాం, దానివల్ల ఎందుకు పొందలేము అని అనుకోవచ్చు. తపస్సుని ఆచరించకుండా అంటే ముందు తపస్సుని ఆచరించడం అంటే ఏమిటి? నువ్వు ఏదైనా ఉత్తమమైన దాన్ని పొందడం కోసము మన శరీరాన్ని మనసుని కూడా సిద్ధం చేయాలి. ఏదైనా కానీ స్వీకరించడానికి ఈ రెండు సిద్ధంగా లేకపోతే, సూక్ష్మ శరీరము స్థూల శరీరం సిద్ధంగా లేకపోతే ఇంకా నీకు ఆధ్యాత్మికంగా అయినా భౌతికంగా అయినా పురోగతి ఎక్కడి నుంచి వస్తుంది? అది రాదు. ఇప్పుడు ఏం చేశాడు బ్రహ్మదేవుడు? స్వయంగా భగవంతుడు తప అనే ఒక శబ్దాన్ని చెప్పగానే వెంటనే దాన్ని ఆచరించాడు. మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? మనము కూడా అలా ఆచరించడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరైతే అలా సిద్ధంగా ఉండరో వాళ్ళకి జ్ఞానం అనేది పొందరు. అంటే ఏమిటి? మనము భగవద్ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి అంటే కొన్ని నియమాలు మరియు నిబంధనలు ఉంటాయి. ఈ నియమాలని నిబంధనల్ని ఎవరైతే స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళు మాత్రమే భగవంతుణ్ణి అనుభూతి చేసుకోరు. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఇంద్రియ భోగి ఏనాడును భగవంతుని కానీ భగవత్ తత్వాన్ని కానీ ఆస్తిక జ్ఞానాన్ని కానీ అనుభూతమనర్చుకోలేడు. అంటే భగవంతుడి యొక్క తత్వాన్ని, ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఏం చేయాలి? అనుభూతి అంటే ఏమిటి? జ్ఞానం పొందడం వేరు, అనుభూతి పొందడం వేరు. అంటే అనుభవంలోకి రావడం వేరు. ఇప్పుడు మనము భగవద్గీత భాగవతాన్ని చదువుతున్నాం, వింటున్నాం, అర్థం చేసుకుంటున్నాం. అది ఏమిటి? కేవలం జ్ఞానాన్ని పొందుతున్నాం, కానీ అనుభూతి, అనుభవం ఏమీ లేదు. అనుభవం కావాలి అంటే ఏం చేయాలి? ఎవరికైతే భగవంతుడు భగవత్ తత్వం అర్థం కావాలి, నేను అనుభూతి చెందాలి అనుకుంటున్నారో అప్పుడు ఈ ఈ విధానంలో, ఈ ప్రాసెస్లో మనకు చెప్పినటువంటి నియమ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించడానికి సిద్ధంగా ఉండాలి. ఉదయమే లేవాలి అంటే ఉదయమే ఎందుకు లేవాలి మాతాజీ, ఎప్పుడైనా చాంటింగ్ చేసుకోవచ్చు కదా అనుకునే వాళ్ళకి ఇవి అనుభవంలోకి రావు. జ్ఞానం పొందవచ్చు, జ్ఞానం వేరు, అనుభవం వేరు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వు ఏ నియమ నిబంధనలు మనకి శాస్త్రంలో మన ఆచార్యులు చెప్పారో వాటిని ఆచరించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకే అనుభూతి అనేది వస్తుంది, లేకపోతే రాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆ తర్వాత ఏం చెప్తున్నారు? ఆ విధంగా తప అనే శబ్దముచే శ్రీకృష్ణుడి ద్వారా దీక్షితుడు కాగానే బ్రహ్మదేవుడు తపోమయ కార్యంలో నెలకొన్నాడు. అప్పుడు విష్ణు ప్రీతిచే అతడు ఆధ్యాత్మిక లోకమైన శ్రీ వైకుంఠాన్ని దివ్యానుభూతి ద్వారా దర్శించగలిగాడు. ఏమిటి ఇక్కడ? బ్రహ్మదేవుడు కృష్ణుడు తప అనే జ్ఞానాన్ని ఎప్పుడైతే ఇచ్చాడో, అది చెప్పాడంతే శబ్దాన్ని, వెంటనే ఆచరించాడు కాబట్టి ఆయన ఒక రోజు కాదండి, 2 రోజులు కాదు, 100 దేవతా సంవత్సరాలు ఆయన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు తపస్సు చేసిన తర్వాత అప్పుడు భగవంతుడు ప్రసన్నమైతే అప్పుడు ఆయనకి అనుభూతి కలిగింది. నేను ఎక్కడి నుంచి వచ్చాను అనే జ్ఞానం పొందడానికి, ఆయన తెలుసుకోవడానికి ఆయన అర్హత, యోగ్యుడయ్యాడు. అప్పుడు ఏం చేశాడు? స్వయంగా వైకుంఠ ధామానికి వెళ్ళాడు. వైకుంఠ ధామానికి వెళ్ళి అక్కడ భగవంతుణ్ణి దర్శించుకున్నాడు. ఈ తప అని చెప్పింది ఆయన పట్టించుకోకపోతే, చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా పాటించని వాళ్ళకి అనుభూతి రాదు. ఇది ఒకటి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు బ్రహ్మదేవుడికి యోగ్యత వచ్చింది. ఇప్పుడు వైకుంఠ ధామానికి వెళ్ళడానికి ఆయన ప్రయాణం అయ్యాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన దర్శనం చేసుకున్నాడు కూడా భగవంతుడి నుంచి జ్ఞానాన్ని కూడా పొందాడు. ఇక్కడ ఇంకా విషయాన్ని ఏం చెప్తున్నారు ప్రభుపాద వారు? ఏం చెప్తున్నారంటే, నవీన విజ్ఞాన శాస్త్రము, రేడియో, దూరదర్శిని, కంప్యూటర్ల వంటివి ఉపయోగించి వార్తా ప్రసారం చేయగలిగిన మానవులకు ఆదిపిత అయిన బ్రహ్మదేవుని తపస్సు ద్వారా ఉత్పన్నమైనటువంటి విజ్ఞాన శాస్త్రము మరింత సూక్ష్మమైనది. ఇప్పుడు మనము రేడియో, టీవీ, కంప్యూటర్, ఇంటర్నెట్ ద్వారా, ఫోన్ ద్వారా మనం ఏం చేస్తున్నాం? ఇంటర్నెట్ ద్వారా ఎన్నో సూక్ష్మ విషయాలని మనం ఇప్పటి వరకు చూడనివి, విననివి ఎన్నో విషయాల్ని తెలుసుకోగలుగుతున్నాం. ఎలా? ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనకి ఇది సాధ్యమవుతుంది. అది ఏమిటి? ఆ పరిజ్ఞానం ఎంతో సూక్ష్మమైనది. అయితే ఈ సూక్ష్మమైన జ్ఞానము ఎలా? ఈ సూక్ష్మమైన జ్ఞానము కంటే కూడా ఎంతో సూక్ష్మమైన జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానం.
ఆ జ్ఞానం ఎవరికి ఉంటుందో వాళ్ళు మాత్రమే వైకుంఠధామాన్ని దర్శనం చేసుకోగలరు. అయితే ఇక్కడ ఏమంటున్నారు, వైకుంఠధామాన్ని భక్తులు కాదు, ఈ లౌకికవేత్తలు సైంటిస్టులు కూడా దర్శనం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యము? ఇన్ ఫ్యూచర్లో అండ్ ఆన్ ద టైం, ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్లో అది చేయవచ్చు, అలా జరగవచ్చు అని చెప్తున్నారు. అంటే ఎవరైనా భౌతికమైన సైంటిస్టులకి కూడా భౌతిక జ్ఞానాన్ని మాత్రమే పొందాలని ఎప్పుడు దాంట్లోనే తాపత్రయపడే వాళ్ళకి వైకుంఠధామ దర్శనం కలుగుతుందా అనిపించవచ్చు. ఇది చదివినప్పుడు అలానే అనిపించింది. అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి? కేవలము భౌతికమైన జ్ఞానం ద్వారా భగవంతుణ్ణి కానీ ఆయన ధామాన్ని కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. మరి ఎలా సాధ్యమవుతుంది అంటే, ఎవరైతే ఆ శాస్త్రవేత్తలు ఉన్నారో సైంటిస్టులు ఉన్నారో వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎలా చేయాలి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అంటే, ఇక్కడ ఏ జ్ఞానాన్నైనా మనం స్వీకరించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గము ఆరోహణ మార్గం, ఇంకొక మార్గం అవరోహణ మార్గం. ఆరోహ అవరోహ. ఈ ఆరోహ మార్గం అంటే ఏమిటి? భౌతికంగా మనకున్నటువంటి జ్ఞానం ద్వారానే జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయడం. ఎలా? నాకు కొంత జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం ద్వారానే నేను ఒక సైంటిస్ట్ని శాస్త్రవేత్తని అనుకోండి, ఆ జ్ఞానం ద్వారా నేను ఇంకో కొత్తది కనుక్కుంటాను. ఇప్పుడు కొంతమంది సైంటిస్టులు ఎన్నో భౌతికమైన విషయాలను కనుక్కుంటున్నారు. ఎలా కనుక్కుంటున్నారు? వాళ్లకున్న జ్ఞానం ద్వారానే ఇంకా పరిశోధన చేసి కొత్త వాళ్ళతో మాట్లాడి సైంటిస్టులతో మాట్లాడి ఇంకా కొన్ని బుక్స్ చదివి ఇంకో కొత్త విషయాన్ని కనుక్కుంటారు. దాన్ని ఏమంటారంటే ఆరోహణ విధానం అంటారు. ఆరోహ విధానం. ఈ ఆరోహ విధానం అనేది ఆధ్యాత్మికంగా పనికిరాదు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి అంటే అవరోహ విధానం మాత్రమే మనకి సాధ్యపడుతుంది. అది ఎలా? నాకున్న జ్ఞానం ద్వారా కాదు, అన్నిటికంటే ఉత్తమమైన జ్ఞానమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్వీకరించడం ద్వారా మనకి జ్ఞానం పొందుతాం. ఇది ఎలా అంటే మనకి తర్వాత శ్లోకంలో దాన్ని వివరిస్తారు, అది నేను ఒకసారి చెప్తాను. ఇక్కడ ఏమిటి ఆరోహణ అంటే, మనకున్న జ్ఞానం ద్వారా, అది భౌతికమైన జ్ఞానమైన మనకున్న జ్ఞానం ద్వారా జ్ఞానాన్ని పొందాలంటే అది ఆరోహ విధానం. అంటే ఎలా? ఇప్పుడు నేను ఆ జ్ఞానాన్ని పొందాలంటే ఫస్ట్ సోర్స్ ఎవరు? ఎవరైతే జ్ఞానం పొందాలనుకుంటున్నారో వాళ్లే సోర్స్. అది ఆరోహ విధానం. అవరోహ విధానంలో ఏమిటి అంటే, సోర్స్ మనకు అక్కడి నుంచి కాదనమాట. ఇక్కడ అవరోహణ ఆరోహణ ఆ ఒక్క పదాలు ఏమన్నా తప్పున్నాయని ఒకసారి చూశాను. ఇక్కడ అవరోహణ విధానం అంటే ఎక్కడి నుంచి? స్వయంగా భగవంతుడి నుంచి మనకి జ్ఞానం రావడం. అది ఏమిటి? భగవంతుడి నుంచి గురు పరంపర విధానం ద్వారా మనం జ్ఞానం పొందడం. ఆ విధంగా జ్ఞానం పొందడానికి కనుక నువ్వు ప్రయత్నం చేసినట్లయితే అప్పుడు నువ్వు వైకుంఠధామాన్ని దర్శించవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ముందు అర్థం చేసుకోవచ్చు. అప్పుడు మాత్రమే ఈ సైంటిస్టులకి ఆ జ్ఞానాన్ని పొందే అర్హత ఉంటుంది తప్ప నీకున్న జ్ఞానము నీలాంటి వాళ్ళే, నీ పక్కన ఉన్న వాళ్ళు ఇంకొక జ్ఞానాన్ని నువ్వు తోడుగా తీసుకుని ఎంత ప్రయత్నం చేసినా, అలాంటి వాళ్ళందరి జ్ఞానాన్ని మిక్సీలో వేసినా కానీ నీకు ఉత్తమమైన జ్ఞానం రాదు. ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా, సహాయం లేకుండా ఉత్తమమైన దాన్ని నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. ఆ విషయాన్ని మనకి ప్రభుపాల వారు వివరిస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు? బ్రహ్మదేవుడు భగవత్ శక్తిని గురించి విచారణ చేశాడు. దేవదేవుడు అతని ప్రశ్నకు ఈ క్రింది 6 మాటల్లో సమాధానాన్ని ఇచ్చాడు. శ్రీమద్ భాగవతము 2.9 31-36 నుండి తెలుపబడిన ఈ ఉపదేశాలను దేవదేవుడే పరమ గురువుగా వర్తిస్తూ బోధించాడు. ఇక్కడ ఏం చెప్పాలి? బ్రహ్మదేవుడు ముందేం చేశాడు? ప్రశ్న. బ్రహ్మదేవుడు ఏం చేశాడు? భగవంతుడిని దర్శనం చేసుకున్నాడు. ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఆయన్ని ప్రశ్నించాడు. మనకు భగవద్గీత అయినా శ్రీమద్ భాగవతమైనా చతుశ్లోకి భాగవతమైనా ప్రశ్నతోనే మొదలవుతుంది. ప్రశ్న లేకుండా ఎవరు సమాధానం చెప్పరు. సమాధానం చెప్పినా ఎక్కడి నుంచి ఎలా మొదలవుతుంది? ఒకవేళ చెప్పినా నీకు ఎక్కువగా అర్థం కాదు, నీ ప్రశ్నకి ఆన్సర్గా చెప్తే బాగా అర్థమవుతుంది. అందుకని ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలి. ఎవరైతే
సరిగ్గా వింటారో, సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ మనసులో ప్రశ్నలు ఉదయిస్తాయి. ప్రశ్నలు వస్తున్నాయి అంటే ఏమిటి? మనం సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అని అర్థం. ఇక్కడ ఆయన ప్రశ్నించారు. అప్పుడు స్వయంగా దేవదేవుడు బ్రహ్మదేవుడికి సమాధానాన్ని చెప్పారు. 6 మాటల సమాధానాన్ని చెప్పారు. అయితే ఎందులో చెప్పారు ఇవన్నీ? చతుశ్లోకి భాగవతంలో చెప్పారు. అవి తర్వాత మనము 2వ స్కందము 9వ అధ్యాయం 31 నుంచి 36 వరకు ఆయన సమాధానం చెప్పారు. ఎలా? ఆయనే పరమ గురువుగా. పరమ గురువు ఎవరు ఇక్కడ? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. ఎవరికి? బ్రహ్మదేవుడికి. ఎలా? మనసులోంచి ఇవ్వట్లేదు, బయట స్వయంగా ముఖత ఆయనకు కనిపించి జ్ఞానాన్ని ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా గురువు రూపంలో బయట ఆయనకి ముఖత కనిపిస్తూ జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆయన అడిగిన ప్రశ్నలకి ఈయన సమాధానం చెప్తూ ఉన్నారు. ఆ జ్ఞానము మనకి వివరించబోతూ ఉన్నారు తర్వాత శ్లోకాలు. అయితే ఈ తర్వాత శ్లోకాల్లో 51 మరి 52 శ్లోకాల్లో ఈ చతుశ్లోకి భాగవతంలో ఇచ్చినటువంటి ముఖ్యమైన జ్ఞానానికి ముందుగా ఇచ్చినటువంటి అసలు ఆ శ్లోకాల్లో నేను ఏం జ్ఞానం చెప్పబోతున్నాను అనే విషయాన్ని మనకి ఈ 2 శ్లోకాల్లో వివరిస్తున్నారు. ఆ 4 శ్లోకాల్లో చతుశ్లోకి ఏమిటి? చతు అంటే 4. ఆ 4 శ్లోకాల్లో నేను ఇచ్చే ముఖ్యమైన జ్ఞానం ఏమిటి అనేది మనకి 51, 52 శ్లోకాల్లో చెప్తున్నారు. ఈ 2 శ్లోకాలు కూడా చాలా ఇంపార్టెంట్. అసలు ఏం చెప్పబోతున్నారు అందులో అనేది మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారనమాట. అవేమిటి అనేది చూద్దాం. వీలైతే ఎవరైనా నోట్స్ పెన్ను ఉంటే దగ్గర పెట్టుకొని రాసుకుంటే మీకు గుర్తుంటుంది, అర్థమవుతుంది. పెన్ను దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే రాయాలి అంటే ఏమిటి? మనం విన్నదాన్ని 100% కరెక్ట్గా అర్థం చేసుకుంటేనే రాయగలం. ఎవరైతే రాయడానికి ప్రయత్నం చేస్తారో శ్రద్ధగా వింటారు. ఇంకొకటి మనసు అటు ఇటు వెళ్ళదు, ఇంకొకటి నిద్ర రాదు. ఈ 3 జరుగుతాయి. అందుకని ప్రయత్నం చేయండి రాయడానికి. ఇక్కడ 51 శ్లోకం ఏమిటి? జ్ఞానం పరమ గుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం స రహస్యం తదంగం చ గృహాణ గదితం మయా. ఇందులో చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏమిటి? గృహాణ అంటే నువ్వు గ్రహించడానికి యత్నించు. ఏం గ్రహించడానికి యత్నించాలి? యద్విజ్ఞాన సమన్వితం. యద్విజ్ఞాన సమన్వితం. ఏదైతే విజ్ఞాన సమన్వితమైన జ్ఞానాన్ని నేను ఇప్పుడు ఇస్తున్నానో ఆ జ్ఞానాన్ని నువ్వు గ్రహించడానికి ప్రయత్నించు అని ఎవరు చెప్తున్నారు ఈ శ్లోకం? హరే కృష్ణ. ఇప్పుడు 51 శ్లోకం మనం చర్చిస్తున్నాము. ఈ జ్ఞానం, ఈ శ్లోకం ఎవరికి చెప్తున్నారు? భగవానుడు బ్రహ్మదేవుడికి చెప్తున్నాడు. స్వయంగా భగవానుడు బ్రహ్మదేవుడికి చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏమిటి? ఆ జ్ఞానం ఏమిటంటే యద్ విజ్ఞాన సమన్వితం. విజ్ఞానము అంటే ఏమిటి? ఎప్పుడైనా విజ్ఞానం అంటే అనుభూతమనర్చుకునగలిగిన జ్ఞానము. అనుభూతమనర్చుకునే జ్ఞానాన్ని చెప్తున్నారనమాట. ఆ విజ్ఞానాన్ని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకేం చెప్తున్నారు? ఆ జ్ఞానం ఎటువంటిదంట? సరహస్యం అంటే ఆ జ్ఞానం ఏమిటి? జ్ఞానం పరమగుహ్యం. అది పరమగుహ్యమైన జ్ఞానం. పరమగుహ్యమైన జ్ఞానాన్ని నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అది విజ్ఞాన సమన్వితం, ఎంతో అనుభవంతో కూడుకున్నటువంటి జ్ఞానము. అంటే ఎవరికైతే ఈ జ్ఞానం వింటారో కేవలం జ్ఞానమే కాదు, విజ్ఞానం కూడా వస్తుంది. దాన్ని అనుభూతం అనర్చుకోగలరు. అటువంటి జ్ఞానాన్ని వివరిస్తున్నాను. అది పరమగుహ్యం, ఎంతో సీక్రెట్. ఇంకోటి ఏమిటంట? సరహస్యం. ఆ రహస్యమైన జ్ఞానాన్ని నేను ఇస్తున్నాను. ఏమిటా జ్ఞానము అంటే ప్రేమ భక్తి. రహస్యమైన జ్ఞానం ఏమిటి? ప్రేమ భక్తి. ఆ జ్ఞానాన్ని నేను ఇస్తున్నాను. తదంగం. ఆ ప్రేమ భక్తిని ఎలా పొందగలము అంటే ఇక్కడ ఏమంటున్నారు? తదంగం అంటే ఏమిటి? అనుబంధం. ఈ ప్రేమ భక్తిని పొందడానికి మనం ఏం చెయ్యాలి? సాధనా భక్తి ఆచరించాలి. తదంగం అంటే ఆ అంగాలు ఏమిటి? సాధనా భక్తి. ఆ సాధనా భక్తిని వివరిస్తాను. గదితం మయా అంటే ఇప్పుడు నాచే వివరించబడే ఈ జ్ఞానం అంతా కూడా ఎంతో పరమ గుహ్యమైన జ్ఞానము. ఆ పరమ గుహ్యమైన జ్ఞానము దాన్ని, ఈ జ్ఞానం నువ్వు వింటే నువ్వు అనుభూతమనర్చుకునే జ్ఞానం, అనుభూతమనర్చుకునే విధమైనటువంటి జ్ఞానము
ఆ జ్ఞానము పరమ రహస్యమైనది, అది ప్రేమ భక్తి. ఆ ప్రేమ భక్తి సాధన భక్తి ద్వారానే నువ్వు పొందగలవు. అటువంటి జ్ఞానాన్ని నేను నీకు ఇస్తాను. బ్రహ్మదేవ అని స్వయంగా భగవంతుడు బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. ఇంకా జ్ఞానం ఏంటో చెప్పలా, ఆ జ్ఞానాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్పారు. ఇందులో ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఒకసారి చూడండి, మనం తాత్పర్యం చదువుదాం. నాకు సంబంధించిన దివ్య జ్ఞానము శాస్త్రీయమైనదే కాక రహస్యపూర్ణమైనది కనుక నేను నీకు వివరించేది సావధానంగా వినవలసినది అని ఎవరు చెప్తున్నారు? బ్రహ్మదేవుడికి భగవంతుడు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారో చూద్దాం. శ్రీకృష్ణుడి గురించిన దివ్య జ్ఞానము నిరాకార బ్రహ్మ జ్ఞానము కన్నను గహనమైనది. అంటే ఏమిటి? నేను నీకిచ్చే జ్ఞానము నిరాకార బ్రహ్మ జ్ఞానము కంటే కూడా ఎంతో ఉత్తమమైనది. నిరాకార బ్రహ్మ జ్ఞానము ఉత్తమమైనది కాదు, అది కేవలం ప్రారంభ జ్ఞానము. ఏ విధంగా? మనము పరమ సత్యాన్ని 3 రూపాలలో అర్థం చేసుకోవచ్చు. ఆ పరమ సత్యము మొట్టమొదటగా మనం నిరాకార బ్రహ్మం ద్వారా, ఆ తరువాత పరమాత్మగా, ఆ తరువాత భగవంతుడిగా మనం అర్థం చేసుకోవాలి. నిరాకార బ్రహ్మ, ఆ పరమ సత్యాన్ని మొట్టమొదటగా నిరాకార బ్రహ్మ రూపంలో అర్థం చేసుకోవాలి. అది ఉత్తమమైన జ్ఞానమా? కాదు, అది కేవలం స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట. అదే ఉన్నతమైనది అని మనం ఎప్పుడు కూడా అనుకో. అదే ఉన్నతమైనదని ఎవరు అనుకుంటారో వాళ్ళ జ్ఞానంలో మొదటి మెట్టు కూడా ఎక్కనట్టే. కేవలం నిరాకార బ్రహ్మమే ఉన్నతమైనది అని భావించకూడదు. ఆ తర్వాత ఏమంటున్నారు? ఎందుకంటే దానిలో అతని రూపమునకు వ్యక్తిత్వమునకు సంబంధించిన జ్ఞానమే కాక అతనికి సంబంధించిన సమస్తము ఇమిడి ఉంది. ఇప్పుడు ఇచ్చే జ్ఞానంలో కేవలం నిరాకార బ్రహ్మం యొక్క జ్ఞానమే కాదు, అంతకంటే ఉత్తమమైన జ్ఞానాన్ని ఇస్తున్నాను. ఆ జ్ఞానంలో అతని రూపము, అతను అంటే ఇక్కడ ఎవరు? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడి రూపానికి వ్యక్తిత్వానికి సంబంధించిన జ్ఞానం మాత్రమే కాకుండా ఆయనకు సంబంధించిన సమస్తము ఇమిడి ఉంది. కేవలం ఆయన రూపము, వ్యక్తిత్వము, గుణగణాలు మాత్రమే కాదు, ఆయనకు సంబంధించిన సమస్తము ఇమిడి ఉంది. అటువంటి జ్ఞానాన్ని నేను నీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను బ్రహ్మదేవ అని చెప్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఏమిటా జ్ఞానము? అసలు కృష్ణుడికి సంబంధం లేని జ్ఞానం అనేది లేనే లేదు. ఏ జ్ఞానమైనా కృష్ణుడికి సంబంధించిన జ్ఞానమే. మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక భావనలో చూస్తే అంతా శ్రీకృష్ణుడే. అంతా శ్రీకృష్ణుడే అంటే ఇప్పుడు మనము ఇందాక చూసాం, శ్లోకం స్టార్ట్ చేసాం. ఎలా స్టార్ట్ చేసాము? 34వ శ్లోకం. 34వ శ్లోకంలో వందే గురూన్ ఈశ భక్తాన్ ఈశాన్ ఈశావతారకాన్ తత్ప్రకాశాంశ తచ్చక్సి కృష్ణ చైతన్య సంజ్ఞకం. అంటే భగవంతుడి యొక్క భక్తులు, ఆయన యొక్క ప్రధాన అంశాలు, ఆయన యొక్క విస్తారాలు, ఆయన యొక్క అవతారాలు, ఆయన యొక్క శక్తి, స్వయంగా కృష్ణుడు, ఇవన్నీ కలిపితే కృష్ణుడు. ఆయన యొక్క తటస్థ శక్తి, ఆయన యొక్క స్వ అంశాలు, ఆయన ఆధ్యాత్మిక భౌతిక జగత్తు అంతా కూడా కలిపి స్వయంగా కృష్ణుడు. కృష్ణుడు అంటే కేవలం కృష్ణుడని కాదు, అన్నీ కృష్ణుడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక భావనలో అంతా శ్రీకృష్ణుడే, అంతా శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడు కాకుండా ఉన్నది ఏదీ లేదు. ఆ తర్వాత ఏం చెప్పారు? ఆయన అతని ఆది రూపము తప్ప ఏదీనూ శ్రీకృష్ణుడు కాదు. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడే అన్నీ కృష్ణుడే అని చెప్పారు, తర్వాత వెంటనే ఆయన ఆది రూపం తప్ప ఏది కృష్ణుడు కాదు అంటున్నారు. అంటే కేవలం ఆయన ప్రధానాంశాల్ని, ఆయన అవతారాలని ఏది తీసుకున్నా, ఆయన శక్తిని, ఆయన భక్తుల్ని, ఆయన విస్తారాల్ని, ఆయన స్వ అంశాల్ని, ఆయన విభిన్న అంశాల్ని ఏది నువ్వు ఒకటి తీసుకున్నా అది కృష్ణ భగవానుడి యొక్క ఆది రూపము కాదు. కృష్ణ భగవానుడి యొక్క శక్తిలోని ఒక భాగమే తప్ప అది కృష్ణుడితో సమానము కాదు. ఏది కూడా కృష్ణుడితోని సమానము కాదు. ఇది మనము చాలా బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను వివరిస్తాను. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అంటే,
ఆయన యొక్క ప్రధాన అంశాలు, ఆయన విస్తారాలు, ఆయన యొక్క అవతారాలు అని చెప్తున్నారు. ఆయన అవతారాలు చూస్తే ఎన్నో అవతారాలు ఉన్నాయి. మనకు తెలిసిన దశావతారాలు. మనం ఏమనుకుంటాము, ఒకప్పుడు దశావతారాలంటే విష్ణు యొక్క ఈ దశావతారాలు అనుకునేవాళ్ళం. కృష్ణ భక్తిలోకి వచ్చిన తర్వాత కృష్ణుడి యొక్క అవతారాలు ఇవన్నీ అని తెలుసుకున్నాం. కానీ మనకి గౌడీయ సంప్రదాయంలో కాకుండా ఇంకా ఏ సంప్రదాయంలో కూడా, వైష్ణవ సంప్రదాయాలు అయినప్పటికీ వేరే ఏ సంప్రదాయంలో కూడా మనకి ఇంత డీటెయిల్డ్గా కృష్ణుడికి ఆయన అవతారాలకి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని వివరించలేదు. మనకి ఏం చెప్తారు, భగవంతుడికి ఎన్నో అవతారాలు ఉన్నాయి. ఆ అవతారంలో మనం చూడవచ్చు, నారాయణుడు కృష్ణుడు ఒకటే, నారాయణుడు రాముడు ఒకటే, కృష్ణుడు రాముడు పూర్ణ అవతారాలు. అంటే ఏం చెప్తున్నారు, కృష్ణుడు రాముడు పూర్ణ అవతారాలు అంటే మిగిలిన అవతారాల కంటే రాముడు కృష్ణుడు ఉన్నతమైన వారు. అంతవరకు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తున్నాయి. కానీ మనకి గౌడీయ సంప్రదాయంలో ప్రత్యేకంగా ఏం చెప్తున్నారు అంటే, కృష్ణుడు మాత్రమే అవతారి, ఆయన మాత్రమే అవతారి, మిగిలిన ఆయన యొక్క అన్ని అవతారాలు కూడా వారి యొక్క భావం ఏమిటి, ఆ భావం ఏమిటి అంటే అవన్నీ కూడా కృష్ణ భగవానుడి యొక్క స్వ అంశాలు. వాళ్ళందరికీ కూడా ఏ విధంగా అయితే ఒక విభిన్నాంశ అయినటువంటి మనందరి జీవాత్మలు కృష్ణుడికి ఏ విధంగా సేవ చేయాలనే దాస్య భావాన్ని కలిగి ఉంటాయి. ఈ దాస్య భావమే కృష్ణుడి యొక్క ప్రధాన అంశాలకి, ఆయన యొక్క విస్తారాలకి, ఆయన యొక్క అవతారాలకు కూడా అదే భావం ఉంటుంది. ఉదాహరణగా మనకి బలరాముడు మరియు విష్ణు అవతారాలు. బలరాముడు ఎవరు, నిత్యానంద ప్రభువుగా వచ్చారు. బలరాముడు కృష్ణుడి పక్కన ఉన్న ఎప్పుడు కృష్ణుడికి ఎలా సేవ చెయ్యాలి అని భావించేవారు. మనము విష్ణువుని ఎలా చూడవచ్చు, స్వయంగా అద్వైతాచార్య ఈ కలియుగంలో ఉన్న మానవుల్ని ఉద్ధరించడం కోసము శాలిగ్రామాన్ని తీసుకొని ఆ శాలిగ్రామానికి గంగాజలము మరియు తులసితోని అర్చన చేయడం వల్ల స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించారు. ఇది కూడా ఒక కారణం కృష్ణుడు రావడానికి. అంటే ఏమిటి, దాస్యభావం. అంటే కృష్ణుణ్ణి స్వయంగా విష్ణువు ఆయన కూడా ఆరాధిస్తూ ఉన్నారు. ఈ భావాన్ని ఇది ఎక్కడ ఏ తత్వంలో కూడా, ఏ విష్ణు తత్వంలో కూడా ఎవరు కూడా చెప్పరు, ఏ సంప్రదాయం కూడా. మన గౌడీయ సంప్రదాయంలోనే కృష్ణుడి గురించి చాలా డీటెయిల్డ్గా మనకి శ్రీల రాధనాథ మహారాజ్ చెప్తారు. చైతన్య చరితామృతంలోని మొత్తము ముఖ్యమైన జ్ఞానం అంతా కూడా మనకు 1వ శ్లోకం నుంచి 14వ శ్లోకంలో చెప్పిందంతా కూడా డీటెయిల్డ్గా మనకి 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు వివరిస్తారు. చైతన్య చరితామృతంలోని 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు మొదటి 14 శ్లోకాలని కూడా డీటెయిల్డ్గా వివరిస్తారు. అయితే ఎవరైతే ఆ జ్ఞానాన్ని పొందుతారో, ఆ జ్ఞానాన్ని పొందిన తరువాత ఇంకా తత్వపరంగా కృష్ణుడి గురించి తెలుసుకోవలసిన జ్ఞానం అనేది ఇంకా ఏమీ మిగిలి ఉండదు. మీరు ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని పొందాలి అనుకుంటే అంతకు మించి ఉన్నతమైన జ్ఞానం అనేది ఇంక ఏమీ మిగిలి ఉండదంట. ఎవరు కూడా ఈ 7వ అధ్యాయాన్ని చాలా త్వరగా డీటెయిల్డ్గా మంచిగా విని అర్థం చేసుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఇస్కాన్ని విడిచిపెట్టి వెళ్ళరు అని చెప్పారనమాట రాధనాథ్ మహారాజ్. అంటే ఎంత ఇంపార్టెంట్ జ్ఞానము మనకి చైతన్య చరితామృతం ఇస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏం చెప్తున్నారు, అంతా కృష్ణుడే అయినా అతని ఆది రూపము తప్ప ఏదీను కృష్ణుడు కాదు, శ్రీకృష్ణుడు కాదు. అది తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం చెప్తున్నారు, ఈ జ్ఞానమే పరిపూర్ణమైన ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రము. పరిపూర్ణమైన ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం. ఇంతకు మించి తెలుసుకోవలసిన ఆధ్యాత్మిక జ్ఞానము అంటే ఏమి లేదు. మీరు వేదాలు మొత్తం చదివినా ఇంతకు మించి తెలుసుకోవాల్సిన జ్ఞానం అంటూ ఏది ఉండదు. ఆ వేదాల్లో ఉన్న జ్ఞానమే చతుశ్లోకి భాగవతం రూపంలో స్వయంగా భగవంతుడు బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని నేను నీకు ఇప్పుడు ఇస్తాను అని చెప్తున్నారనమాట. అటువంటి విజ్ఞాన శాస్త్రమును గురించిన సంపూర్ణ జ్ఞానాన్ని విష్ణువు బ్రహ్మకు ఇవ్వగోరాడు. ఈ జ్ఞాన రహస్యము చివరకు భగవంతుడితో సన్నిహిత సంబంధంగా మారుతుంది. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుతారో వాళ్లకు మాత్రమే భగవంతుడితోని సన్నిహిత సంబంధాన్ని పొందుతారు.
అంటే ఇక్కడ భగవంతుడితో ఈ జ్ఞానం పొందితే సన్నిహిత సంబంధాన్ని ఎలా పొందుతారు, ఇది మనం అర్థం చేసుకోవాలి. మనము ఇక్కడ ఏం చెప్తున్నారు, మళ్ళీ ఒకసారి ఈ 2 లైన్లు చూద్దాం. ఏం చెప్తున్నారు ఇక్కడ? కృష్ణుడికి సంబంధించినది అసలు లేనే లేదు, ఒక భావనలో అంతా కృష్ణుడే. కృష్ణుడికి సంబంధించింది ఏది లేదు, అంతా కృష్ణుడే అని చెప్తున్నారు. ఇది ఎందులో చెప్పారు? భగవద్గీత చతుశ్లోకి భగవద్గీత 1వ శ్లోకంలో చెప్పారు. అందులో అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. అహం సర్వస్వ ప్రభవో అంటే ఏమిటి? మొత్తము అహం నా నుండే, సర్వస్వ ప్రభవో నా నుండే మొత్తం సర్వం కూడా ఉద్భవించింది. కృష్ణుడి నుంచి కాకుండా ఇంకా దేని నుంచి కూడా ఏది కూడా ఉద్భవించడం అంటే ఏమిటి? సృష్టింపబడడం. సృష్టించబడింది ఏమీ లేదు, అంతా కృష్ణుడి నుంచే సృష్టించబడింది. ఏమిటి? ఆధ్యాత్మిక భౌతిక జగత్తులన్నిటికీ కూడా కారణభూతుణ్ణి, అన్నిటికీ కారణభూతుణ్ణి నేనే. నేను కాకుండా, నా నుంచి కాకుండా సృష్టించబడింది అనేది ఏదీ లేదు. సర్వము నా నుండియే ఉద్భవించింది, అంతా కృష్ణుడి నుంచే. మత్త సర్వం ప్రవర్తతే, అంతా నా నుండే ఉద్భవించింది. అయితే ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో బుధజనులు అంటే బుద్ధిమంతులు, వాళ్ళు మాత్రం ఏం చేస్తారంట? ఇతి మత్వా భజంతే మాం, ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత వాళ్ళు నన్ను భజిస్తారు. అంటే వాళ్ళు నన్ను ఆరాధిస్తారు, నాకు సేవ చేస్తారు. భజతి అంటే ఏమిటి? భజన అంటే 9 భక్తి మార్గాలు. వాళ్ళు ఆయన్ని భజిస్తారు. ఇంకేం చెప్తున్నారు? బుధజనులు నన్ను ఆరాధిస్తారు. భావ సమన్విత అంటే ఏమిటి? హృదయపూర్వకంగా నన్ను అర్చిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్, హృదయపూర్వకంగా అర్చించడం. ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ జ్ఞానం అంతా ఎందుకండి? శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు. ఇది చెప్తే కూడా మనం కృష్ణుణ్ణి భక్తి భావంతో హృదయపూర్వకంగా భజించగలమా? భజించగలిగినట్లయితే ఈ జ్ఞానం సరిపోతుంది. కృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని మనందరికీ తెలుసు. ఎప్పుడు తెలిసింది? మనం ఎప్పుడైతే కృష్ణ కాన్షియస్లోకి వచ్చిన మొదటి 1-2 రోజుల్లోనే ఈ విషయం తెలిసిపోతుంది. 1-2 క్లాసులు వింటే చాలు. కానీ మరి మనం అందరం ఇప్పటి వరకు హృదయపూర్వకంగా కృష్ణుని భజిస్తున్నామా? హృదయపూర్వకంగా ఇది అనిపిస్తుంది మాతాజీ, కానీ అనిపిస్తుంది కానీ అప్పుడప్పుడే మళ్ళీ మర్చిపోతుంది మాతాజీ. అది దానికి ఇంకేం కావాలి? హృదయపూర్వకంగా భజించాలి అంటే కృష్ణుని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. కృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని జ్ఞానం ఇచ్చినంత మాత్రాన సరిపోదు, ఇంకా కృష్ణుడిని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టే మనం ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాం. భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం ఇంకా ఎందుకు చదువుతున్నాం? 100% కృష్ణుడిని కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి. ఎలా మనం కృష్ణుడిని అర్థం చేసుకోవచ్చు? వీలైతే భగవద్గీత పుస్తకాలు ఉన్న వాళ్ళు చూడవచ్చు. మనము భగవద్గీత 4వ అధ్యాయం 9వ శ్లోకంలో వివరిస్తున్నారు. స్వయంగా కృష్ణుడే చెప్పాడు. ఏమన్నాడు అంటే, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఎప్పుడు పదే ఈ శ్లోకాన్ని చర్చిస్తాం. ఇందులో ఏం చెప్తున్నారు అంటే, ఓ అర్జున, నా జన్మ మరియు నా కర్మ అంటే కృష్ణుడి యొక్క లీలలు, ఆయన చేసినటువంటి అన్ని లీలల్ని కూడా ఆడి యొక్క దివ్యత్వాన్ని తెలుసుకొని ఉంటే, యాజ్ ఇట్ ఈజ్ ఆయన యొక్క కర్మల్లోని దివ్యత్వం ఏమిటి, వాటి యొక్క ఆధ్యాత్మికంగా ఆయన లీలల్ని ఎందుకు చేశాడు, అవి ఏ విధంగా దివ్యమయ్యాయి అనేది కనుక మనం తెలుసుకుంటే, శరీర త్యాగము చేసిన తరువాత భౌతిక జగంలో జన్మింపక నా శాశ్వతమైన ధామాన్నే పొందగలరు. నువ్వు శరీరాన్ని విడిచిన తర్వాత మళ్ళీ భౌతిక శరీరం పొందాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మికంగా ఆయన ధామమైనటువంటి ఆయన భగవద్ధామం గోలోక ధామానికి మనం వెళ్ళవచ్చు. మళ్ళీ ఈ భూమి మీద పుట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది చాలా సింపుల్గా ఉంది కదా. కృష్ణ భగవాన్ని నేను అర్థం చేసుకుంటాను,
ఆయన లీలల్ని అర్థం చేసుకుంటాను. అవి దివ్యమైనవి, సాధారణమైనవి కావు. ఎవ్వరూ ఆ పని చెయ్యలేరు. కృష్ణుడు మాత్రమే ఆ లీలల్ని చెయ్యగలడు. నేను ఒప్పుకుంటాను. అయితే మరి నాకు భగవద్ధామం వస్తుందా? నేను భగవద్ధామానికి వెళ్ళగలనా? కృష్ణుడు ఏదైనా కూడా పెట్టిన తర్వాత, చెప్పిన తర్వాత ఏం చేస్తాడు? ఒకసారి చెప్పిన తర్వాత దాన్ని డీటెయిల్డ్గా వివరిస్తాడు. తర్వాత శ్లోకాల్లోకి వెళ్ళాలి. ఓకే, ఇది సరిపోయిందా? నువ్వు ఒప్పుకున్నావా? సరే, అయితే ఒప్పుకుంటే నీ లక్షణాలు ఈ విధంగా ఉండాలి అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఆ నెక్స్ట్ శ్లోకంలోకి వెళ్ళండి. 4th చాప్టర్ 10th శ్లోక. ఇందులో ఏం చెప్తున్నారు? వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రిత బహవో జ్ఞాన తపస పూతా మద్భావ మాగత. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? వీతరాగ, వీత భయ, వీత క్రోధ. వీత అంటే ముక్తులై ఉండాలంట. దేని నుంచి ముక్తులై ఉండాలి? వీత రాగ, తర్వాత వీత భయ, వీత క్రోధ. ముందు వీత రాగ అంటే ఏందో తెలుసుకుందాం. మనకి ఏ విధమైన, ఎప్పుడైతే కృష్ణ భగవానుడి గురించి, ఆయన లీలల గురించి, ఆయన దివ్యత్వాన్ని గురించి మనము వివరిస్తూ ఉన్నప్పుడు మనకి దాని మీద తప్ప మిగిలిన ఏ సిద్ధాంతం పట్లైనా కానీ మనకి ఆసక్తి అనేది ఉండకూడదు. ఎలా? 100% ఆసక్తి ఉండకూడదు. ఏ విధమైన మాయావాదం కానీ, ఎంత గొప్ప సిద్ధాంతమైనా చెప్పనివ్వండి, అది కర్మకాండే అనుకోండి, ఏదైనా గొప్ప సిద్ధాంతం చెప్పనివ్వండి, కొంతమందికి ఎంత చేసినా ఇంకా కర్మకాండ మీద ఆసక్తి ఉంటుంది. దేని మీద, ఏ సిద్ధాంతం పట్ల కూడా ఆసక్తి లేకుండా, వీతరాగా అంటే నువ్వు ఆసక్తి నుంచి ముక్తులై ఉండాలి. కృష్ణ చైతన్యం తప్ప, కృష్ణుడు తప్ప మిగిలిన ఏ సిద్ధాంతం పట్లైనా నీకు ఆసక్తి లేకుండా, ఆ ఆసక్తి నుంచి నువ్వు ముక్తుడివై ఉండాలి. అది మొట్టమొదటి వీతరాగ. తర్వాత వీత భయ అంటే ఏమిటి? ఎప్పుడైతే కృష్ణుడి గురించి మనము వింటూ ఉంటే మనము కేవలం కృష్ణ చైతన్యంలో ఉండి కృష్ణుడే దేవాదేవుడిని, ఆయన్ని ఆరాధిస్తూ 100% నమ్మి మనం ఆ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎవరైనా సరే వచ్చి, ఇంకా చాలా వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్ అనమాట, వాళ్ళకి మాట్లాడడం బాగా వచ్చు మనకంటే, మనకు అన్నీ తెలుసు కానీ చెప్పడం రాదు. వాళ్ళు చాలా మిమ్మల్ని బాగా డిఫీట్ చేశారు, ఎంతో బాగా సిద్ధాంతాన్ని చెప్తున్నప్పుడు మనసులో ఎక్కడో భయం. వాళ్ళు చెప్పేది కూడా బాగానే ఉందే, ఇది కూడా కరెక్టేనా? ఇది కరెక్టే, అది కరెక్టే కావచ్చు. ఎక్కడైనా ఏ మూలలో అయినా భయం అనేది ఉండకూడదు. వీత భయ, ఏ మూలలో కూడా భయం అనేది ఉండకూడదు. తర్వాత వీత క్రోధ ఏమిటి? మనం కృష్ణ చైతన్యాన్ని ఎవరికైనా వివరిస్తూ ఉన్నాం, ఇంకెవరో మనని డిఫీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ సిద్ధాంతం, అది ఏ సిద్ధాంతమైనా సరే, వాళ్ళకి సరిగ్గా సమాధానం చెప్పలేక, లేకపోతే వాళ్ళదే కరెక్టేమో అనే విధంగా వాళ్ళు వాదిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మీద అనవసరమైన కోపం మనకు రాకూడదు. వాళ్ళ మీద ఏం కలగాలి? మరి కోపం రాకపోతే ఏమొస్తుంది అంటే జాలి కలగాలి. ఎంత అమాయకులని. జాలి కలగాలి, కోపం రాకూడదు. మనం చెప్పగలిగినా చెప్పలేకపోయినా ఓకే, అది వేరే విషయం. కానీ వాళ్ళ మీద కోపం రావద్దు, జాలి రావాలి. అలా మనము ఈ మూడిటికి, వీత రాగ, వీత భయ, వీత క్రోధ అంటే రాగముతోని ఏ విధమైనటువంటి సిద్ధాంతం, కృష్ణ చైతన్యము కాకుండా ఏ విధమైన సిద్ధాంతం పట్ల మనకు ఆసక్తి ఉండకూడదు. ఏ విధమైన సిద్ధాంతం చెప్పినప్పుడు మనది కరెక్టేనా కాదా అని మనసులో ఏ మూలలో అయినా భయం ఉండకూడదు. ఆ చెప్పే వారి పట్ల మనకి కోపం ఉండకూడదు. ఉండకపోతే ఏం జరుగుతుందంట తర్వాత చెప్తున్నారు. మన్మయ అంటే సంపూర్ణంగా కృష్ణుడి యందే సంలగ్నం అయిపోయి ఉండాలి మన మనస్సు. కృష్ణుడి గురించి చెప్తూ ఉన్నప్పుడు కృష్ణుడి గురించి కాకుండా ఏ ఒక్క సెకను కూడా ఇంకా ఏ విషయం కూడా మనకి గుర్తు రాకూడదు. సంపూర్ణంగా కృష్ణుడి మీదే మన మనసు సంలగ్నమై ఉండాలి.
కొంతమందికి ఇంత చెప్పినా ఏమనిపిస్తుందంటే, మీరు కృష్ణుడి గురించే చెప్తున్నారు, వేరే వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు కూడా కృష్ణుడి గురించే చెప్తున్నారండి. వాళ్ళేమీ ఇస్కాన్ కాదు, వాళ్ళు కూడా కృష్ణుడి గురించే చెప్తున్నారు. అది కరెక్టే, ఇది కరెక్టే, ఎవరైనా కృష్ణుడి గురించే చెప్తున్నారు కదా. ఈ సందేహము, ఈ భావన ఎప్పుడు కూడా రాకూడదు. వాళ్ళు మీరు ఇద్దరూ కృష్ణుడి గురించే చెప్తున్నారు అని అన్నావు అంటే అక్కడే నువ్వు అసలు కృష్ణుడి గురించి ఏమీ అర్థం చేసుకోలేదని అర్థం. ఇప్పుడు మనము భక్తిలోకి రాకముందు ఎవరైనా కృష్ణుడి గురించే కదా చెప్పేదండి, ఏదైనా అదే కదా. కృష్ణుడు, ఆయన యొక్క అవతారాలు అదే కదండి. ఇక్కడైనా మీరు చెప్పిన అదే, వేరే వాళ్ళు చెప్పిన అదే. అది కృష్ణ చైతన్యంలోకి రాకముందు మాటలు, వచ్చిన తర్వాత కూడా అవే మాటలు, అదే సందేహాలు. వాళ్ళెప్పుడు కూడా భగవద్ధామానికి వెళ్ళడానికి, కృష్ణ భక్తిలో భగవద్ధామానికి వెళ్ళడానికి కాదు, కృష్ణ భక్తిలో పురోగతి కూడా చెందలేరు. వాళ్ళకి అసలు ఆ యోగ్యత అనేది ఉండదు. కృష్ణుడి గురించి విన్నప్పుడు ఆయన గురించి కాకుండా ఒక్క సెకను కూడా మనకి వేరే ఆలోచన అనేది రాకూడదు. మన్మయ, ఆ తర్వాత ఏముంది, మాముపాశ్రిత, నన్ను ఆశ్రయించి అని చెప్తున్నారు. నన్ను ఆశ్రయించడం అంటే ఎలా ఆయన్ని ఆశ్రయించాలి? నవవిధ భక్తి విధానాల ద్వారా, నవవిధ భక్తి మార్గాల ద్వారా కృష్ణుణ్ణి మనం ఆశ్రయించాలి. ఇది కాకుండా కూడా వేరే మార్గాలు ఉన్నాయేమో. కృష్ణుణ్ణి ఆరాధించాలంటే ఇదేనా ఆరాధించాలి? అక్కడ ఎక్కడో యజ్ఞం చేస్తున్నారండి, వాసుదేవ యజ్ఞం అంట. ఆ యజ్ఞం చెయ్యొచ్చా మాతాజీ? మేము కూడా వెళ్ళొచ్చా? వాసుదేవ యజ్ఞంలో పార్టిసిపేట్ చెయ్యొచ్చా? అవసరం లేదు. నవవిధ భక్తి మార్గాల్లో ఏం చెప్పారో అది మాత్రమే చెయ్యాలి. అది కాకుండా వేరే చెయ్యాల్సిన అవసరం అసలు లేనే లేదు. ఇది తెలుసుకోవాలి. ఆ యజ్ఞం ఇంకా బాగుంటుందేమో, మనకు ఇంట్లో కూర్చొని జపం చేసుకుంటున్నాం 16 మాలల కంటే, ఆ యజ్ఞంలో పార్టిసిపేట్ చేస్తే ఇంకా ఫలితం ఎక్కువ వస్తుందేమో. అంటే నీకు నవవిధ భక్తి మార్గాల్లో పూర్తి నమ్మకం లేదు, భగవంతుడి నామం పట్ల పూర్తి నమ్మకం లేదు. కొత్త కొత్త పేర్లు పెట్టి ఎవరు ఏ యజ్ఞం చేసినా, ఏ ఫిలాసఫీ చెప్పినా దాని మీద మనకి రాగం అంటే ఆకర్షణ ఉండొద్దు, మనది కరెక్టేనా కాదా అని భయము ఉండకూడదు, వాళ్ళ మీద క్రోధం కూడా ఉండకూడదు. ఇది మనం తెలుసుకోవాలి. బహవో జ్ఞాన తపస పూతా మద్భావ మాగతాః. ఎవరైతే ఆ విధంగా జ్ఞానాన్ని పొంది నన్ను ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే నా దివ్య ప్రేమను పొందగలిగిరి. ఏం చెప్తున్నారు? దివ్య ప్రేమ. కేవలం నా ధామానికి వస్తావు, నువ్వు వైకుంఠ ధామానికి వస్తావు అలా చెప్పలేదు. చెప్పారా? ఫస్ట్లో ఇది ఒకప్పుడు చదివినప్పుడు దివ్య ప్రేమను పొందగలిగిన, దివ్య ప్రేమను పొందడం అంటే ఏమిటి అర్థం కాలేదు అప్పట్లో స్టార్టింగ్లో నాకు. ఇక్కడ ఏమిటి? భగవద్ధామ వెళ్ళడం కదా, అదే కదా ఉన్నతం, అంతకంటే ఉన్నతమైంది ఏముంటుంది ఇక్కడ, అది ఎందుకు చెప్పలేదు అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది. అంటే కొంత పురోగతి చెందినాక మనకు అర్థమైంది అనుకోండి. ఏం చెప్తున్నారు? దివ్య ప్రేమ, కృష్ణ ప్రేమ పొందాలి అంటే అర్హత ఏమిటి? ఈ శ్లోకంలో ఉన్నవన్నీ మనం సాటిస్ఫై చేయాలి. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రిత, వాళ్ళు మాత్రమే భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హులు. ఇక్కడ మనకి బ్రహ్మదేవుడు జ్ఞానం ఏమిస్తున్నాడు? ఆయన విజ్ఞానాన్ని, ఈ విధంగా జ్ఞానాన్ని నువ్వు పొందినట్లయితే అప్పుడు మాత్రమే భగవంతుడితో సన్నిహిత సంబంధం అనేది ఏర్పడుతుంది. భగవంతుడితో సన్నిహిత సంబంధం అంటే ఏమిటి? హరే కృష్ణ. అంటే మాతాజీ ఒక తండ్రిలా, ఒక స్నేహితుల్లా ఊహించుకున్నాడు అనిపించింది మాతాజీ నాకు. మాతాజీ కృష్ణతోని ఏదో ఒక విధమైన వాత్సల్యం, స్నేహ సంబంధాన్ని అలా పెట్టుకోవడం మాతాజీ, సన్నిహిత సంబంధం. సర్వం ఆయనే అనుకోవడం. అది ఆ బంధం అనేది ఏ విధంగా కావచ్చు మాతాజీ, వాత్సల్యం కావచ్చు, ఇంకా ఏ విధంగా కావచ్చు, తండ్రి కొడుకు బంధం కావచ్చు, అనేక స్నేహితులలాగా బంధాలు ఉన్నాయి కదా ఆ బంధాలు.
ఓకే మాతాజీ, ఇక్కడ ఏం సింబల్స్ చెప్తున్నారు? 5 రకాల రసాలలో కృష్ణుడితోని సంబంధాన్ని ఏర్పరచుకోవడం, ఇది చాలా ముఖ్యం. ఈ మాట ఎవరు పర్టికులర్గా ఖచ్చితంగా వర్డింగ్స్ తో సహా చెప్పాలి. ఏదో ఒకటి పైన చెప్తున్నారు. ఇన్ని రోజులు క్లాసులు విన్నా కరెక్ట్ వర్డ్ ఎవరు చెప్పలేదు. ఇక్కడ ఏమిటి? 5 రకాల రసాలలో ఏమిటి? శాంతరస, దాస్యరస, సాఖ్యరస, వాత్సల్యరస, మాధుర్య రస. ఇప్పుడు మీరందరూ మ్యూట్లో ఉండాలి. ఆ విధమైన భావంలో కృష్ణుడితోని సంబంధాన్ని ఏర్పరచుకోవడం. అసలు సంబంధాన్ని ఏర్పరచుకోకుండా భక్తిలో పురోగతి చెందలేమా? అంటే మన భక్తి అనేది ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు సాధారణంగా మనం భౌతిక లోకంలో ఏ విధంగా ఉంటుందో దాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. నీకు ఎవరైనా సరే తెలిసిన వాళ్ళ పట్ల మనకు కొంత ఆసక్తి, మక్కువ అనేది ఉంటుంది. ఎవరైనా ఉన్నారనుకోండి, మొన్న మీరందరూ వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ వెళ్ళినప్పుడు ఎవరైనా విజయవాడ వాళ్ళు వచ్చారనుకోండి, సునీత మాతాజీ కనిపిస్తుంది, మా విజయవాడ వాళ్ళు వచ్చారు. వాళ్ళు మీకు ఏమైనా తెలుసా అండి అంటే, ఏమీ తెలియదు మాతాజీ, కాకపోతే మా విజయవాడ అంటే ఏమిటి? వాళ్ళతో నువ్వు ఎలా రిలేట్ చేసుకుంటావు? మాది వాళ్ళది ఒకే ఊరు. నీకు ఊరంటేనే ఇంత ఆసక్తి ఉంది, మరి భగవంతుడితో ఏదో ఒక భావంలో నీకు సంబంధాన్ని ఏర్పరచుకుంటే ఆ భక్తి అనేది అది ఎంతో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనము భౌతికమైన లోకంలో కూడా మన స్నేహితుడు, మన తల్లిదండ్రులు, ఎవరైనా ప్రేయసీ ప్రియులు, లేకపోతే మనకు సేవ చేసేటటువంటి వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు అయినా కానీ, బయటి వాళ్ళైనా కానీ, ఎవరైనా మనకు హెల్ప్ చేసే వాళ్ళ మీద ఉండే మనకు ఆసక్తి, బయట రోడ్డు మీద పోయే వాళ్ళ మీద మనకు అంత ఆసక్తి ఉంటుందా? అభావం ఉంటుందా? ఉండదు మాతాజీ. ఉండదు. ఉండదు. భగవంతుణ్ణి ఒక పరాయి అంటే, భగవంతుడంటే నాకు ఇష్టము, ఎందుకంటే ఆయన భగవంతుడు కాబట్టి. అంతకంటే మనము ముఖ్యంగా భగవంతుడితోని సంబంధం ఏర్పరచుకోవడం. అది ఏ విధంగా అయినా, నా యజమాని, లేకపోతే నా స్నేహితుడు, నా తండ్రి, లేకపోతే నా భర్త, నా ప్రియుడు, ఈ విధమైన బంధంతో కృష్ణుడికి సంబంధం ఏర్పరచుకుంటే ఆ భక్తి అనేది, ఆ భక్తి సాధన అనేది ఎలా ఉంటుంది అంటే, అది ఎన్నో రెట్లు ఇంకా భావంతోని, ఇంకా శ్రద్ధతోని మనం ఆ సాధన చేయగలం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ జ్ఞాన రహస్యము కృష్ణుడితో, భగవంతునితో సన్నిహిత సంబంధంగా మారుతుంది. ఈ జ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే కృష్ణుడితోని మన బంధం సన్నిహితంగా మారుతుంది. ఆ తరువాత ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అది కృష్ణేతరమైన సమస్తము నుండి వైరాగ్యాన్ని కలగజేస్తుంది. ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, అన్నీ కృష్ణుడిలోనే ఉన్నాయని. మరి కృష్ణేతరమైన దాని మీద వైరాగ్యం ఎలా కలగజేస్తుంది? అన్నీ కృష్ణుడైనప్పుడు, కృష్ణుడు కాకుండా ఇంకా వేరే ఏమీ లేనప్పుడు వాటి మీద ఎలా వైరాగ్యాన్ని ఇస్తుంది? అర్థం చేసుకోవాలి. మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి భక్తులం, ఇంకా సాధన స్థాయిలోనే ఉన్నాం. సాధనలో కూడా మొట్టమొదటి స్థాయిలో ఉన్నాం, సాధనలో కూడా ఉత్తమమైన స్థాయి కాదు. అప్పుడు ఇది కృష్ణుడికి సంబంధించింది, ఇది కృష్ణుడికి కాదు అనే భేదాన్ని మనం చూస్తాం. అప్పుడు కృష్ణుడికి సంబంధం కాని ఏ విషయమైనా మనం అనుకున్నట్లయితే దాని మీద మనకు వైరాగ్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కృష్ణుడితోని సంబంధం అనేది ఏర్పడింది కాబట్టి కృష్ణేతరమైన దాని మీద వైరాగ్యం అనేది కలుగుతుంది. ఒకవేళ ఇంకా సాధనలో పురోగతి చెందిన వాళ్ళైతే వాళ్ళు ఏం చూస్తారంటే, వాళ్ళు చూసిన ప్రతీది కూడా కృష్ణ సంబంధంలోనే చూస్తారు. ఉదాహరణకి ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనము అదేది మహావతార్ నరసింహ మూవీ చూసినట్లయితే అందులో ప్రహ్లాద్ మహారాజు ఎప్పుడైతే ఆయనకి భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత, ఆయన దర్శనం అయిన తర్వాత, ప్రతి ఒక్క జీవాత్మలో, ప్రతి ఒక్క చెట్టులో అయినా, పుట్టలో అయినా, వస్తువులో అయినా, అది ఏమిటి? చైతన్యం ఉన్నా చైతన్యం లేని ప్రతి వస్తువులో, వ్యక్తిలో కూడా ఆయన పరమాత్మనే, స్వయంగా భగవంతుడు వాళ్ళలో ఉన్నాడు అని దర్శించుకోగలిగాడు. ఎవరైతే ఈ స్థాయికి వస్తారో అప్పుడు వాళ్ళకి కృష్ణ ఏతరము అనేది ఏమీ లేదు, అన్నీ కృష్ణుడికి సంబంధించినవే. వాళ్ళకి అనవసరమైన భౌతికమైన విషయాల పట్ల వైరాగ్యం వస్తుంది. వాళ్ళ కృష్ణేతరం అనేదే ఉండదు, అన్నీ కృష్ణుడికి సంబంధించినవే. ఆ విధంగా కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి మనకి ఎలా స్టార్ట్ చేశారు, ఇది జ్ఞానం ఇవ్వడం ఎలా స్టార్ట్ చేశారు ఫస్ట్. మళ్ళీ ఒకసారి ముందు పేజీలోకి వెళ్ళండి, చెప్తాను. ఎందుకంటే ఇది చెప్పిందంతా చెప్పిన తర్వాత మళ్ళీ అంత మిక్స్డ్ అయిపోకూడదు మైండ్లో. ఇక్కడ ఏం చెప్తున్నారు, కృష్ణుడికి సంబంధించనిది అసలు లేనే లేదు, అంతా కృష్ణుడిదే, అంతా ఒక భావంలో అంతా కృష్ణుడే. అంతా కృష్ణుడే అంటే ఆయన విస్తారాలు, ఆయన అంశాలు, ఆయన అవతారాలు, స్వాంశాలు, విభిన్న అంశాలు, భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు, ఆయన శక్తి అంతా కృష్ణుడే. కృష్ణుడు కానిదంటూ ఏమీ లేదు. అలా ఒకటి ఫస్ట్ అర్థం చేసుకోవాలి. తరువాత మరి ఏం చెప్తున్నారు, ఆయన అతని ఆది రూపం తప్ప ఏదీనూ కృష్ణుడు కాదు. అంతా కృష్ణుడే అన్నారు, మళ్ళీ ఏం చూసినా కృష్ణుడు కాదంటున్నారు. ఏమిటి, ఆది కృష్ణుడికి మాత్రమే పూర్తి శక్తి ఉంది. ఆయన విస్తారాలైనా, ఆయన అవతారాలైనా, ఆయన శక్తులకైనా స్వయంగా కృష్ణుడితోని ఏదీ సమానం కాదు. ఆయన ఆది రూపమైన కృష్ణుడు మాత్రమే సంపూర్ణ శక్తివంతుడు, సంపూర్ణ ఐశ్వర్యవంతుడు. ఈ జ్ఞానాన్ని మనం పొందినట్లయితే అది సంపూర్ణజ్ఞైన జ్ఞానము. ఈ సంపూర్ణ జ్ఞానం మనం కృష్ణుడి గురించి పొందితే అప్పుడేం జరుగుతుందంట, కృష్ణుడితో మనకి సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. ఎప్పుడైతే కృష్ణుడితోని సన్నిహిత సంబంధం ఏర్పడుతుందో అప్పుడు కృష్ణేతరమైనది ఏదీ కూడా ఉండదు, అంతా కృష్ణుడికి సంబంధించిందే. కృష్ణేతరమైనది ఏదీ చూడలేరు. అది ఉత్తమమైన స్థాయిలో ఉన్నటువంటి సాధక భక్తుడు. ఆ తర్వాత ఏం చెప్తున్నారు, ఈ స్థితిని పొందడానికి 9 రకాల దివ్య సాధనలు ఉన్నాయి. ఆ 9 రకాల దివ్య సాధనలు ఏమిటి, శ్రవణం, కీర్తనం, స్మరణం, భగవత్పాద పద్మ సేవనం, అర్చనం, వందనం, దాస్యం, తర్వాత సాఖ్యం. సాఖ్యం అంటే భగవంతుడితోని చెలిమి, స్నేహం. ఆ తరువాత ఆత్మ నివేదనం అంటే ఇక్కడ ఏం చెప్పారో చూడండి, భగవంతుని కొరకు సమస్తాన్ని త్యాగం చేయడమే ఆత్మ నివేదనం. అలా ఆత్మ నివేదనం చేసిన వాళ్ళకి ఎగ్జాంపుల్ ఏంటండి, బలి మహారాజ్. కేవలం బలి మహారాజేనా, ఇంకా ఎవరు, ఇంకా ఉన్నారు మాతాజీ. అంబరీష్. ఇంకా ఎవరు, ఓకే ఓకే, హరే కృష్ణ, అందరూ మ్యూట్లో ఉండండి. ఇంకా ఎవరు, ఉత్తమమైన ఉదాహరణ ఎప్పుడు చర్చిస్తూ ఉంటాం, గోపికలు. గోపికలు మాతాజీ. అన్ని సమస్తాన్ని త్యాగం చేసి కృష్ణుడి కోసం వెళ్ళిపోయారు. ఏది కూడా పట్టించుకోలేదు వాళ్ళు. లౌకిక ఆచారాలను కానని, వంశాచారాలని, వైదిక ఆచారాలని ఏది కూడా పట్టించుకోకుండా సమస్తాన్ని త్యజించి కృష్ణుడి కోసం వెళ్ళారు. అది ఆత్మ నివేదనం. అటువంటి భక్తి, ఈ 9 విధమైన భక్తి మార్గాలలో మనం కృష్ణుణ్ణి సేవిస్తూ ఉన్నట్లయితే ఏం జరుగుతుందంట, ఇక్కడ చెప్తున్నారు, దివ్య రహస్యపూర్ణమైనటువంటి భక్తి యోగంలో ఇవి వివిధ అంగాలు. దివ్య రహస్యపూర్ణమైన భక్తి అంటే ఏంటి, రహస్యం ఏంటంటే ఆత్మానుభూతి పొందుతాం కదా, ఆత్మానుభూతి పొందినప్పుడే అది రహస్యం కాదు, ఆత్మానుభూతి పొందడం మాత్రమే, అందుకే అది రహస్యం అని అన్నారు. ఎవరైతే పొందుతారో వాళ్ళకి ఆ రహస్యం తెలుస్తుంది. ఇంకా ఇంకెవరైనా చెప్తారా, దీనికి మించినే లేవు సేవ చేయడానికి, ఇవేను భగవంతుని ద్వారా చెప్పబడ్డాయి. ఈ 9 విధానాలు మాత్రమే మాతాజీ, ఇంకా వీటి మించిన ఇంకటి లేవు అల్టిమేట్. ఓకే ఓకే, ఇంతే కదా. ఓకే, అయితే మ్యూట్లో ఉండండి. ఇక్కడ చెప్తున్నారు చూడండి, దివ్య రహస్యపూర్ణమైనటువంటి భక్తి యోగములో, రహస్యపూర్ణమైన భక్తి యోగం ఏమిటి, ప్రేమ భక్తి, మాధుర్య భక్తి. అది పొందాలంటే కూడా వివిధ అంగాలు ఏమిటి అంటే ఈ 9 అంగాలే, వేరే కొత్త ఏం లేదు, ఇవే 9 అంగాలు. తాను ప్రసన్నుడైన వాడు కనుక తన కరుణచే రహస్యం వెల్లడి కాగలదని భగవంతుడు బ్రహ్మతో చెప్పాడు. ఈ జ్ఞానాన్ని ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏ జ్ఞానం ఇస్తాను అని చెప్తున్నారు అంటే మనకి 4 జ్ఞానాలను ఇస్తానని చెప్పారు. అవి ఏమిటి, ఒకసారి శ్లోకం తీయండి. శ్లోకంలో చెప్తున్నారు 4 రకాల జ్ఞానాలను ఇస్తా అని చెప్పాడు. ఏమిటి,
నా యొక్క ఒక జ్ఞానాన్ని ఇస్తాను, నేను నా యొక్క ఆధ్యాత్మిక రూపం గురించి, నా ఆధ్యాత్మిక రూపాన్ని గురించి నేను జ్ఞానాన్ని ఇస్తాను. తరువాత యద్ విజ్ఞాన సమన్వితం, ఆ జ్ఞానాన్ని ఎలా అనుభూతం చేసుకోవాలి, ఈ రూపాన్ని, భగవంతుడి యొక్క రూపాన్ని, భగవంతుడి గురించి ఎలా అనుభూతం చేసుకోవాలి, ఆ జ్ఞానాన్ని కూడా ఇస్తాను. ఆ తర్వాత మూడవది సారహస్యం, అంటే ప్రేమ భక్తిని గురించి వివరిస్తాను. తర్వాత తదంగం, ఆ ప్రేమ భక్తిని పొందడానికి కావలసినటువంటి సాధనా భక్తి, సాధనా భక్తిలోని వివిధ అంగాలు ఏమిటి, నవవిధమైన భక్తి మార్గాలు, ఈ 4 అంశాలని కూడా నేను వివరిస్తాను అని స్వయంగా భగవంతుడు ఎవరికి చెప్తున్నారు? బ్రహ్మదేవుడికి చెప్తున్నారు. అర్థమైందా? నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా? హరే కృష్ణ. ఇంకొకే శ్లోకం చర్చిద్దాం, ఎక్కువేం చర్చించొద్దు. ఇంకొక శ్లోకం, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా? ఇక్కడ ఏమన్నా మీకు ఇంకా ప్రశ్నలు ఉన్నాయా? నాలుగవది ఏమిటంటే తదంగం మాతాజీ. తదంగం అంటే సాధన భక్తి. ఆ మూడవది రహస్యం ఉంది కదా, ఆ రహస్యమైనటువంటి ఆ ప్రేమ భక్తిని పొందడానికి ఉపయోగించుకునే సాధన భక్తి, నవవిధమైన భక్తి మార్గాలు, ఆ జ్ఞానాన్ని మనకి ఇవ్వబోతున్నారనమాట, సాధన భక్తిని. ఓకే, ఇప్పుడు మనము 4 అంశాలని నేను వివరిస్తాను అని స్వయంగా భగవంతుడు బ్రహ్మదేవుడికి చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో 52వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. యవానహం యథా భావో యద్రూపా గుణకర్మకః తదైవ తద్విజ్ఞానం అస్తు తే మదనుగ్రహాత్. ఇక్కడ ఏం చెప్తున్నారు? మదనుగ్రహాత్ అంటే నా యొక్క నిర్హేతుక కరుణచే నేను నీకు కరుణ చూపిస్తున్నాను, కరుణ ఇస్తున్నాను. నా యొక్క నిర్హేతుక కరుణచే, మదనుగ్రహాత్. మత్ అంటే నా యొక్క నిర్హేతుక కరుణచే ఏవిస్తున్నారంట? తత్వ విజ్ఞాన అంటే తత్వ విజ్ఞానాన్ని ఇస్తాను. ఏమిటి అంటే నా గురించిన నిజానుభూతిని నేను నీకు చెప్తాను అంటున్నారు. నా గురించిన నీ నిజానుభూతిని నేను నీ జ్ఞానాన్ని ఇస్తాను. అది ఎలా? నా యొక్క కరుణ వల్ల నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తారు. ఆ జ్ఞానం ఎలా ఉంటుంది? అదేవిధంగా తదైవ, అదే రీతిగా ఇంకేం చెప్తారంట? యవానహం అంటే నిత్యమగు రూపంలో నేను ఏ విధంగా ఉన్నానో, నా రూపం గురించి, నిత్యమగు రూపంలో నేను ఏ విధంగా ఉన్నానో ఆ జ్ఞానాన్ని ఇస్తాను. యథా భావో అంటే ఏ ప్రకారంగా దివ్యమైన నేను అస్తిత్వాన్ని కలిగి ఉన్నాను, అటువంటి నా గురించిన జ్ఞానాన్ని ఇస్తాను. యద్రూప గుణ కర్మకః అంటే నా యొక్క రూపము, నా యొక్క గుణము, నా యొక్క కర్మల గురించి నేను వివరిస్తాను. ఎలా వివరిస్తాడంట? నా యొక్క నిర్హేతుక కరుణ వల్ల నేను నీకు జ్ఞానాన్ని, ఏ జ్ఞానాన్ని? తద్విజ్ఞానం, నా నిజానుభూతిని నీకు జ్ఞానాన్ని ఇస్తాను. ఆ జ్ఞానం ఎలా ఉంది అంటే నా నిత్యమగు రూపం గురించి, యవానహం అంటే నా నిత్యమగు రూపం గురించి, యథాభావో అంటే నా దివ్య యొక్క అస్తిత్వాన్ని గురించి, యద్రూప గుణ కర్మకః అంటే నా రూపము, గుణము, కర్మల గురించి నేను నీకు వివరిస్తాను అని స్వయంగా భగవంతుడు బ్రహ్మదేవుడికి చెప్తూ ఉన్నారు. ఈ ఒక్క శ్లోకాన్ని మనం చర్చించుకుందాం. సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చర్చించుకుందామా? హరే కృష్ణ డివోటీస్. చెప్పండి మాతాజీ. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు? నిత్య రూపంలో నన్ను గురించి, నా రూప గుణ కర్మల గురించి తత్వ విజ్ఞానము నా నిర్హేతుక కరుణచే నీ యందు జాగృతమగు కాక. చాలా ఇంపార్టెంట్. నీ యందు జాగృతమగు కాక. ఎలా జాగృతమవుతుంది? నా యొక్క నిర్హేతుక కరుణచే. సరే, ఒకసారి ఇక్కడ మనము చర్చిద్దాం. ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు చూసిన తర్వాత దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారు? భగవంతుని దివ్యమైన రూపాలు పరమ రహస్యము. ఆయన రూపాలను అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అర్థం చేసుకున్నాము అని అనుకుంటే అదే అజ్ఞానం.
ఎందుకంటే భగవంతుడు అచింత్యుడు. అచింత్యుడు అంటే ఇలా ఉంటాడు, ఆయన ఇలా ఉంటాడు, ఆయన యొక్క తత్వజ్ఞానం ఇది, ఆయన తత్వం ఇది, ఆయన అర్థం చేసుకుంటాను అని అనుకోవడమే అసలు అజ్ఞానం. ఎందుకంటే ఆయన ఎవరికీ అర్థం కాడు, అచింత్యుడు. లౌకిక తత్వాలతో తయారైన వాటికి పూర్తిగా భిన్నమై ఉండే ఈ రూపాలు, లక్షణాలు కూడా అతి రహస్యాలు. లౌకికంగా కృష్ణుణ్ణి మనము ఏదైనా ఎలా అర్థం చేసుకుంటామంటే, మనకున్న జ్ఞానం లౌకికమైన జ్ఞానం. మనం ఏదైనా లౌకికమైన దృష్టితో చూస్తాం. అదే దృష్టితో ఆ జ్ఞానంతో కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తానంటే ఎప్పటికీ అర్థం చేసుకోలేం. అలా ఎప్పుడు ప్రయత్నం చెయ్యకూడదు అని చెప్తున్నారు. లౌకిక తత్వాలకి భిన్నంగా ఉంటాను కాబట్టి నేను నా రూపాలని, లక్షణాలు అతి రహస్యాలు. నువ్వు అలా ప్రయత్నం చేసినట్లయితే నేను నీకు అర్థం కాను అని చెప్తున్నారు. ఆయన శ్యామసుందరుడు, నారాయణుడు, శ్రీరాముడు, శ్రీ గౌరసుందరుడు. ఆయనకు అసంఖ్యాక రూపాలు ఉన్నాయి. ఆయన తెలుపు, ఎరుపు, పసుపు, మేఘశ్యామం. తెలుపు అంటే మన హంసావతారంలో తెలుపు వర్ణం చూడొచ్చు. ఎరుపు అంటే మనకి వరాహ రూపంలో మనకి ఆయన చూడవచ్చు. పసుపు అంటే గౌరవర్ణం, మేఘశ్యాముడు అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవాన్. అంటే భగవంతుడు వివిధ రంగుల్లో వస్తాడంటే ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది. నాకు తెలిసినంత వరకు కొన్ని నేను విన్నాను. అందులో మేఘశ్యాముడు అంటే బ్లూయిష్ బ్లాక్ అంటే పూర్తిగా నలుపు కాదు, కటిక నలుపు కాదు, నీలంతో కూడినటువంటి నలుపు. అది కృప అంటే కరుణకి ప్రతిరూపం అన్నమాట. మనకి శ్రీరామచంద్రుడు గ్రీన్ కలర్లో ఉంటారు. అది దేనికి అంటే శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు. ఎలా మనకి ఒక మర్యాద చూపించడానికి వచ్చాడు, ఎలా అయినా ఒక జీవాత్మ ఉండాలి మనకి ఎగ్జాంపుల్గా వచ్చాడు అనమాట. అందుకైనా గ్రీనిష్ కలర్లో ఉంటారు కొంచెం. ఆ తర్వాత గౌరవర్ణం అంటే ప్రేమ స్వరూపం, ప్రేమ భక్తిని మనకి ఇవ్వడానికి వచ్చారు. అలా భగవంతుడి యొక్క రూపమైన, ఆయన రంగైన దేనికైనా ఎంతో కారణం ఉంటుంది. అవన్నీ మనం లౌకికమైన దృష్టితోని అర్థం చేసుకోలేము అని చెప్తున్నారు. ఆ తర్వాత ఆయన రూపాలు, రంగులు విశుద్ధ భక్తులకి, భగవంతుని గాని శుష్క వేదాంతులకు, నిరాకార బ్రహ్మమునకు అతని గుణాలు అర్థం కావు. ఆయన గుణాలు ఏమిటి, ఆయన ఏమేం చేశాడంట ఇక్కడ చెప్తున్నారు. గోవర్ధనోద్ధరణము, ద్వారకలో 16,000 మంది రాణుల పరిణయం ఆడటము, ఎంతో మంది గోపికలతో కలిసి అన్ని రూపాలలో ఆయన విస్తరించి వాళ్ళందరితో కలిసి రాతనృత్యం చేయడము, ఇవన్నీ అసాధారణ కర్మలు. ఈ అసాధారణ కర్మలు, గుణాలు అన్నీ రహస్యాలే. కానీ ఆయన గురించిన జ్ఞానము కొంత మనకి భగవద్గీతలో ఇచ్చారు. అది చాలా కొంత జ్ఞానం మాత్రమే. అదే కొంతమంది అన్ని తరగతుల వాళ్ళు, పండితులు కూడా ఆ జ్ఞానాన్ని ఆరాధిస్తూ ఉంటారు. అది కూడా అందరికీ పూర్తిగా అర్థం కాదు. ఎంతమంది తత్వవేత్తలు ఉన్నారో ఈ భూమి మీద, అన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి భగవద్గీతకి, అయినా పూర్తిగా భగవద్గీత అర్థం కాదు. భగవద్గీత అనేది కేవలం భగవంతుడి గురించిన గొప్ప జ్ఞానంలో ఒక అంశం మాత్రమే. ఆ విషయాన్ని మనకు అర్థం చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ జ్ఞానాన్ని మనము మరి ఇంత అచింత్యమైన జ్ఞానం, ఇంత ఉన్నతమైన జ్ఞానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఈ జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి భగవంతుడు స్వయంగా ఇచ్చారు. ఆరోహణ విధానం కాదు, అవరోహణ విధానం. ఆరోహణ విధానం అంటే మనకున్నటువంటి భౌతికమైన జ్ఞానంతోనే మనం భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం. కానీ అవరోహణ అంటే స్వయంగా భగవంతుడి నుంచి వచ్చిన జ్ఞానం. అంటే అందరికంటే ఉత్తమమైన వారు ఎవరు? స్వయంగా భగవంతుడు. ఆయన నుంచి జ్ఞానం వచ్చింది ఎవరికి? బ్రహ్మదేవుడికి. బ్రహ్మదేవుడి నుంచి నారద మహాముని నుంచి వ్యాసదేవుడి నుంచి శుకదేవ గోస్వామి మనకి జ్ఞానాన్ని ఇచ్చారు. భాగవతాన్ని మనం చర్చిస్తూ ఉన్నాం. ఆ విధంగా అవరోహణ విధానంలో మనకి జ్ఞానం వస్తే అది ఉత్తమమైన జ్ఞాన విధానం, జ్ఞానాన్ని పొందే మార్గం, ఉత్తమమైన జ్ఞానాన్ని పొందే విధానము. ఆ విధంగానే జ్ఞానాన్ని పొందాలి. ఆ విధంగానే స్వయంగా భగవంతుడు బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ జ్ఞానం, భగవంతుడి రహస్యాలను మనం లౌకిక యత్నాల ద్వారా అర్థం చేసుకోలేము. ఇంకొకటి ఎలా అర్థం చేసుకుంటామంటే కేవలం భగవంతుడి యొక్క కరుణ ద్వారానే భగవంతుడు యోగ్యులైన భక్తులకు వెల్లడి అవుతారు.
వివిధ తరగతుల భక్తులకు వారి వారి సేవా పురోగతిని బట్టి ఈ రహస్యాలు క్రమంగా వెల్లడి అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. అండర్లైన్ చేసుకోండి, శ్రద్ధగా వినండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇంకొక రకంగా చెప్పాలి అంటే పైన వివిధ తరగతుల భక్తులకు వారి వారి సేవా పురోగతిని బట్టి ఈ రహస్యాలు క్రమంగా వెల్లడి అవుతాయి. వాళ్ళ సేవా పురోగతి ఎలా? అత శ్రీకృష్ణ నామాది నభవే గ్రాహ్యమింద్రివై సేవోన్ముఖే జిహ్వాదో స్వయమేవ స్ఫురత్యదా. ఎలా కృష్ణుని అర్థం చేసుకోవాలి? అత శ్రీకృష్ణ నామాది, శ్రీకృష్ణుణ్ణి ఆయన నామాలని నభవేద్ గ్రాహ్యమింద్రియై, నువ్వు ఏ విధమైన ఇంద్రియాల ద్వారా కూడా కృష్ణుణ్ణి కానీ ఆయన నామాల్ని కానీ అర్థం చేసుకోలేవు. మరి ఎలా అర్థం చేసుకోవాలి అంటే సేవోన్ముఖేహి జిహ్వాదో స్వయమేవ స్ఫురత్యద. సేవోన్ముఖేహి అంటే సేవ ద్వారా ఆయన అర్థం చేసుకోగలం. ఏం సేవ? ఆ సేవలో నవవిధమైన భక్తి మార్గాలు, అందులో ముఖ్యమైనది జిహ్వతో ప్రారంభమవుతుంది. ఏమిటి? కీర్తన, భగవంతుడి యొక్క నామాన్ని జపించడము, ఆయన నామాల్ని కీర్తించడము, ఆయన నామాన్ని గుణగణాలని వినడం. అలా మన సేవ అనేది ప్రారంభమవుతుంది. అలా నువ్వు సేవించినట్లయితే స్వయమేవ స్ఫురత్యత, స్వయంగా భగవంతుడు తనకు తానుగా మనకు అర్థమవుతాడు. ఎలా అర్థమవుతాడండి స్వయంగా భగవంతుడు? ఆయన గురించి ఎప్పుడైతే శ్రవణం చేస్తామో, కీర్తిస్తుంటామో తనకు తానుగా అర్థమవుతాడు. నవీద భక్తి నాలుక ద్వారా చెవులు. ఇక్కడ అర్థం ఏమిటి? ముందు నాలుక ద్వారా, నాలుకని కీర్తించడం ద్వారా, నాలుకతో కీర్తించడం ద్వారానే అప్పుడు మన చెవుల రంధ్రాలకు ఆయన ప్రవేశిస్తాడు. దానికి కూడా ఒక ఇంపార్టెంట్ చాలా మంచి శ్లోకం ఉంది. అదేమిటంటే దునోతి శమలం కృష్ణ సలిలస్య యథాశరత్. ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావ సరోరుహం దునోతి శమలం కృష్ణ సలిలస్య యథాశరత్. ప్రవిష్ట కర్ణరంధ్రేణ, మన కర్ణరంధ్రాల ద్వారా మన హృదయంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మురికిని ఆయన శుభ్రం చేస్తారు. ఫస్ట్ దునోతి శమలం కృష్ణ, మన హృదయంలో ఉన్నటువంటి మలినాన్ని క్లీన్ చేస్తే అప్పుడు సలిలస్య యథాశరత్, అప్పుడు మాత్రమే కృష్ణుణ్ణి మనం అర్థం చేసుకోగలం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ చూడండి ఏమంటున్నారు? కేవలం భగవత్ కరుణ ద్వారానే అవి యోగ్యులైన భక్తులకి వెల్లడవుతాయి. సరే, ఆయన కరుణ ద్వారా వెల్లడవుతాయి. మరి యోగ్యులైన భక్తులు ఎవరు? వాళ్ళకి ఎంతగా వెల్లడవుతాడు? ఇక్కడ చెప్తున్నారు, వివిధ తరగతుల భక్తులకు వారి వారి సేవా పురోగతిని బట్టి రహస్యాలు వెల్లడవుతాయి. నువ్వు ఎంత బాగా సేవ చేస్తున్నావు, ఎంత బాగా నువ్వు భక్తిలో పురోగతి చెందుతున్నావు, నీకు అదే రేషియోలో నీ కృష్ణుడు అర్థమవుతాడు. నేను భక్తి 100% అండి, నేను 10% చేశాను, అయితే కృష్ణుడు నీకు 10% అర్థమవుతాడు. 10% అంటే చాలా ఎక్కువ. మనకు 1% కూడా అర్థం కాదు. అంటే 1% ఉంది మన భక్తి. ఇప్పుడు ఏం చెప్పాను మీకు ఇక్కడ అర్థమైంది కదండి అందరికీ? ఇక్కడ ఏమైనా సందేహం ఉందా? ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇంకొక రకంగా చెప్పాలంటే అల్ప జ్ఞాన బలము మీద, రోగగ్రస్తుడైన కాల్పనిక అలవాట్ల మీద ఆధారపడే నిరాకారవాదులు పైన తెలుపునటువంటి శ్రవణ కీర్తనాది సేవా పద్ధతి లేకుండా, శరణాగతి లేకుండా దివ్యతత్వం యొక్క రహస్యాలలోకి ప్రవేశించలేరు. ఎవరు కూడా నువ్వు లౌకికమైన జ్ఞానంతోని నీ తెలివితేటలు ఉపయోగించి నీ భౌతికమైన బుద్ధితోని భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలి అంటే నీకు అర్థం కాదు. చాలా మంది ఉంటారు, ఎంతో సాధన చేస్తున్నారు, ఏమేమో గొప్ప గొప్ప తపస్సులు చేస్తారు. ఆ తపస్సులు మనం అర్థం చేసుకోవాలి. ఇందాక బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు కదా అని మనం కూడా మనకి ఇష్టమైన విధంగా కొత్త కొత్త తపస్సుల్ని కనిపెట్టుకొని చేయకూడదు. ఏం చెప్పారో అదే చెయ్యాలి. మొన్న నేను ఒక మాతాజీ కలిసింది, నాకు మా హిందీ క్లాస్ వింటుంది ఆ మాతాజీ. ఏంది మాతాజీ అలా ఉన్నారు, 2 వీక్స్ నుంచి మీరు పోయిన వారం రాలేదు సెంటర్కి అని అడిగితే ఆమె బాగా అలసిపోయింది,
చాలా జ్వరం వచ్చింది అన్నారు. ఎందుకు అలసిపోయారండి, ఎందుకు జ్వరం వచ్చిందంటే వాళ్ళు ఎక్కడున్నారో అక్కడి నుంచి ఆ జగన్నాథ టెంపుల్ ఎక్కడుందో అక్కడికి నడిచి వెళ్ళిందంట. అది మరీ ఎక్కువ దూరం కాదు, ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుందేమో అంతే. ఎందుకు మాతాజీ నడిచారంటే నడిస్తే మంచిదని నడిచాను. నడిచిన తర్వాత కొన్ని రోజులు మార్నింగ్ జపా క్లాస్కి రావడం మానేశారు, ఎందుకంటే అంత జ్వరం వచ్చేసింది. అలా మనము ప్రతిరోజు చేసే సాధనకి కూడా ఇబ్బంది పెట్టే విధంగా కొత్త కొత్త తపస్సుల్ని చెయ్యకూడదు. ఇది ఒకటి తెలుసుకోవాలి. తపస్సు చెయ్యమన్నాం కదా అని మనకి ఇష్టమైన తపస్సుని సృష్టించొద్దు. ఆల్రెడీ ఆచార్యులు చెప్పారు, ప్రభుపాదుల వారు చెప్పారు మనం ఏం చెయ్యాలి, అది చేస్తే చాలు. ఒకసారి ప్రభుపాదుల వారితో పాటు ఆయన శిష్యుడు చెప్పులు లేకుండా వాకింగ్కి వచ్చాడంట. ఆయనేమో ప్రభుపాదుల వారు వెళ్ళిపోతున్నారు, ఆయన లేట్ అయిపోతుందని ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రభుపాదుల వారు అన్నారనమాట, ఆల్రెడీ మనకున్న తపస్సులు ఇచ్చినవి చేస్తే చాలు, నువ్వు కొత్తవి ఏం చెయ్యవసరం లేదు, నువ్వు వెళ్ళి ముందు చెప్పులు వేసుకొని రా అని చెప్పారనమాట. అంటే ఏంటి, కొత్త తపస్సుని సృష్టించి చెయ్యొద్దు. ఆల్రెడీ ఇచ్చిన తపస్సుల్ని నియమ నిబంధనని చూతా చెప్పకుండా ఆచరించినట్లయితే అప్పుడు భగవంతుడి అనుభూతి మనం పొందగలం. అంతేకాని అసలు భగవంతుడికి శరణాగతి పొందకుండా ఎప్పటికీ భగవంతుణ్ణి అర్థం చేసుకోలేము, ఆయన రహస్యాలలోకి ప్రవేశించలేము. ఇది ఒకటి తెలుసుకోవాలి. అటువంటి పరతత్వము భౌతిక తత్వవాసన లేనటువంటి దివ్య పురుషుడు. ఆ భగవంతుని రహస్యం తెలుసుకోవడానికి ఆధ్యాత్మికవాదులు ఓకే ఏమిటి, ఆయనకి ఏ విధమైన తత్వవాసన లేదు, భౌతిక తత్వవాసన లేదు భగవంతుడికి. అప్పుడు నువ్వు భౌతికమైన తత్వవాసనతోని ఉన్నటువంటి ఈ నిరాకారవాదులు మళ్ళీ మాయావాదులు భగవంతుణ్ణి ఎప్పటికీ అనుభూతమనర్చుకోలేరు. ఈ నిరాకార బ్రహ్మాన్ని ఉపాసన చేసేవారు అది భగవంతుడి యొక్క ఒక రూపంగా ఉపాసన చేయాలి. అంటే ఎలా, భగవంతుడికి ఒక రూపం ఉంది, ఆయన స్వయంగా కృష్ణుడు, ఆయనే పరమాత్మ, ఆయనే నిరాకార బ్రహ్మము అని తెలుసుకొని తర్వాత కూడా నాకు నిరాకార బ్రహ్మం మీద ఆసక్తి ఉంది అని అప్పుడు ఆయన్ని ఆరాధిస్తే ఓకే, అప్పుడు కనీసం వాళ్ళకి సాయుధ్య ముక్తి దొరుకుతుంది. కానీ లేదు నాకు నిరాకార బ్రహ్మతత్వమే ముఖ్యము, అసలు భగవంతుడికి రూపం లేదు, రంగు లేదు, రుచి లేదు, ఏదీ లేదు అనుకునే వాళ్ళు మాయావాదులు, వాళ్ళు నరకానికి వెళ్తారు. ఇందులో ఏ సందేహము లేదు. వాళ్ళకి ఇంకా రహస్యాలు తెలుసుకోవడం ఇంకా అనేది అసలు ఆ ప్రశ్నే లేదు. సాధారణంగా ఆధ్యాత్మికవాదులు ఆధ్యాత్మిక పరిధిలోకి భౌతిక స్థితి నుండి ప్రవేశించడానికి వ్యర్థంగా ప్రయత్నం చేస్తారు. మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి ఆధ్యాత్మికమైన విధానంలోనే ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందినటువంటి ఉత్తమమైన భక్తుల ద్వారానే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప మన భౌతికమైన జ్ఞానాన్ని, స్థితిని, భౌతికమైన వాసనలతోని మనం ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేస్తే అది ఎప్పటికీ సాధ్యం కాదు అని వివరిస్తున్నారు. ఇప్పుడు మనము ఏం తెలుసుకున్నామంటే 49వ శ్లోకంలో ముందు మనం ఏం తెలుసుకున్నాం ఈరోజు అంటే, శిక్షా గురువు అనేవారు 2 రకాలుగా ఉంటారు. వారు మన లోపల ఉండే పరమాత్మగా ఒకటి, ఇంకొకటి బయట కనిపించేటువంటి శుద్ధ భక్తుల రూపంలో మనకు ఉంటారు. అయితే ఇక్కడ మనకేం వివరిస్తున్నారు, ఆ శిక్షా గురువు పరమాత్మ అంటే కేవలం పరమాత్మ అని చెప్తున్నారు, కానీ కేవలం పరమాత్మ మాత్రమే కాదు, పరమాత్మ ఉపదృష్ట అనుమంత అంటే ఆయన పరిశీలిస్తూ ఉంటారు, శాంక్షన్ చేస్తూ ఉంటారు, అనుమతిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ శిక్షా గురువు ఎవరు అంటే స్వయంగా శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణ భగవానుడు మన లోపల ఉండి మనకి జ్ఞానాన్ని ఇస్తారు. అది భగవద్గీత చతుశ్లోకి భగవద్గీత ఏమిటిది, మనకు 49 శ్లోక, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాము పయాంతితే. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కృష్ణుడే స్వయంగా మన లోపల ఉండి మనకి బుద్ధిని ఇస్తారు. ఏ విధమైన బుద్ధిని, ఆయన్ని ఎలా చేరుకోవాలి అనే బుద్ధిని ఇస్తారు. ఎవరికి ఇస్తారు, సతతము అంటే ఎల్లప్పుడూ కృష్ణుణ్ణి ప్రేమతోని భజించేవారికి, ప్రేమతోని భక్తి చేసేవారికి మాత్రమే ఆ జ్ఞానాన్ని ఇస్తారు. కృష్ణుడు లోపల నుంచి జ్ఞానాన్ని ఇస్తారు. అంటే తన లోపల ఉండే తన లోపల నుంచి జ్ఞానం అంటే ఏమిటి, లోపల నుంచి శిక్షా గురువుగా, మన లోపల ఉండి శిక్షా గురువుగా మన జ్ఞానాన్ని ఇస్తారు. ఇప్పుడు మనకి 50వ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు,
ఇప్పుడు మనం ఈ 3 శ్లోకాల్లో ఏం తెలుసుకున్నామంటే కృష్ణుడు లోపల నుంచే కాదు మనకి బయట నుంచి కూడా జ్ఞానం ఇస్తారు. ఉదాహరణ చతుశ్లోకి భాగవతంలో స్వయంగా భగవంతుడు బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ఇచ్చారు. బ్రహ్మదేవుడు వైకుంఠధామానికి వెళ్ళాడు. ఆయన తపస్సుని ఆచరించి ఆయన యోగ్యత పొంది భగవంతుని దర్శనం చేసుకోవడానికి యోగ్యత పొంది వైకుంఠధామానికి వెళ్ళి అక్కడి నుంచి ఆయన నుంచి స్వయంగా జ్ఞానాన్ని పొందారు. స్వయంగా కృష్ణుడు బయట నుంచి జ్ఞానం ఇస్తారు, మనకి లోపల నుంచి జ్ఞానం ఇస్తారు అనే విషయాన్ని మనం ఈరోజు చర్చించుకున్నాం. తర్వాత మనకి ఆ ఇచ్చే జ్ఞానం ఏమిటి? బయట నుంచి కృష్ణుడు బ్రహ్మదేవుడికి ఏం జ్ఞానం ఇచ్చారు? అది చతుశ్లోకి భాగవతము. అది మనము వచ్చే వారం చర్చించుకుందాం. హరే కృష్ణ డివోటీస్, మనము శ్రీల ప్రభుపాదుల వారికి జై, శ్రీల కృష్ణరాజ కవిరాజ గోస్వామికి, శ్రీల చైతన్య చరితామృతానికి జై. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఓకే, లేని పక్షంలో మనము నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. హరే